ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో చేరికుడు వచ్చిన సంఘానికి అంతటికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. నా పేరు డానియేలు. నేను ప్రస్తుతం కర్ణాటక బళ్ళారి జిల్లాలో సేవ చేయుచున్నాను. అనుకున్న రీతిగా దేవుడు సంఘానికి వాక్యం చెప్పేదానికి దేవుడు ఈ విధంగా సహాయం చేశాడు. సరే, మిమ్మల్ని ఎక్కువగా ఇక ఇది చేయకుండా నేను త్వరగా వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు చెప్తాను. వీలైతే దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మీకు సవిస్తారంగా కొంచెం మాట్లాడతాను. ఒక చిన్న మాట చెప్తాను. అది కూడా ప్రవచనమే. హగ్గాయి ప్రవచన గ్రంథం హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ అన్నిట్లలో ఉంటుంది. అది ఒక రెండు మాటలు చెప్తాను. హగ్గాయి ప్రవచన గ్రంథం, हग्गाई की जो भविष्यद्वक्ता की जो किताब है, 2వ అధ్యాయము 2रा अध्याय 9వ వాక్యం. उसका 9 पद को देखेंगे. ఒకసారి చదివి కాస్త సహాయం చేయండి. ఈ కడవరి యొక్క మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని సెలవిచ్చుచు ఉన్నాడు. బాగా వినాలి. ఎందుకని చర్చి కావాలి మాట్లాడు. यहाँ इस तरह से लिखा है कि ఈ చర్చిలో మనకు కావాల్సింది ఏమిటి అంటే, इस मंदिर में हमको क्या चाहिए? సమాధానం ఆ మందిరంలో నిలుపుతాను. यहाँ शांति परमेश्वर इस मंदिर में ठहराना चाहता है. ఎందుకు వీళ్ళు మందిరాన్ని కోరుకుంటున్నారు? क्यों ये जन मंदिर को चाहते हैं? ఎందుకని ఆ మందిరం మహిమతో ఉండాలి? क्यों मंदिर महिमा से भरा हुआ रहना चाहिए? వాస్తవంగా భూమి మీద ఉన్న మందిరాలన్నీ, वास्तविकता से जो धरती पे मंदिर हो सब भी, చర్చిస్ అన్నీ जो चर्च सब है, ఈ లోక మహిమతో ఉంటాయి. इस संसार की महिमा से रहते हैं. మనుషులు దాన్ని మహిమపరుస్తారు. मनुष्य उसको महिमा करते हैं. మనిషి లైటింగ్తో మహిమపరుస్తారు. मनुष्य लाइटिंग से महिमा करते हैं. అయితే ఈ మందిరము, परंतु इस जो मंदिर जो है అది దేవుని మహిమతో ఉండాలి. वो परमेश्वर की महिमा से रहना चाहिए. నాకెళ్ళి చూడండి, తలకాయ కిందకి అయింది. మళ్ళీ రాసుకుందాం. ఎలా ఉండాలి? किस तरह से रहना है? మందిరము మహిమతో ఉండాలి. मंदिर महिमा से भरा हुआ रहना चाहिए. ఆయన మరొక మాటను అక్కడ యాడ్ చేశాడు. यहाँ और एक बात को वहाँ जोड़ा है. ఏమి యాడ్ చేశాడు? वो क्या ऐड किया है? మునుపటి మందిరం, जो पहली मंदिर थी, కడపటి మందిరం. वो जो पहली मंदिर थी, ఇది परमेश्वर वचन थोड़ी ध्यान से सुनिएगा. మీరు వింటే విడిచిపెట్టేస్తారు. सुनते हैं तो अब छोड़ देते हैं. దాని యందు విశ్వాసం కావాలి. उस पे विश्वास करना चाहिए. ఆమేన్. आमीन. ఇది చెప్పాలి. హల్లెలూయా. हालेलुया. దాని యందు ఏం కావాలి? उस पे क्या चाहिए? నీకు ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను. मैं आपको अभी 2 विषय को बताया हूं. ముందున్న మందిరం, जो पहली मंदिर था మరొక మందిరం. और उसके बाद में दूसरा मंदिर. ముందున్న మందిరానికి మహిమ ఉంది, जो पहले मंदिर था उसको महिमा था, కానీ కడపటి మందిరం అనే మాట వాడాడు. परंतु वो जो पिछला मंदिर था उस बात को यहाँ सब शब्द का उच्चारण कर रहा है. మనం కూర్చున్న చోట ఒక చిన్న మందిరం ఉండేది. हम जहाँ बैठे वहाँ छोटा मंदिर था. ఇప్పుడు ఇది రెండో సెకండ్ మందిరం పెంచారు. उसके बाद में ये मंदिर को और बढ़ाया गया. అయితే ఇప్పుడు మనం మందిరం కావాలని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. और हम प्रार्थना कर रहे हैं कि हमें और मंदिर चाहिए. అయితే ఈ మహిమ విషయం మాత్రం परंतु इस महिमा के विषय को అది మించాలి. उससे बढ़ के रहना चाहिए. పాత మందిరానికి ఉన్నట్టు ఉండకూడదు. जिस तरह से पुराने मंदिर को था उस तरह से नहीं रहना चाहिए. రెండో మందిరానికి ఉన్నట్టు ఉండకూడదు. दूसरा मंदिर को जिस तरह से उस तरह से नहीं रहना चाहिए. అసలు మందిరాలు ఎంత పెద్దవైనా, समझो कि मंदिर चाहे कितना भी बड़े क्यों ना हो, మహిమ మాత్రం అది ఎదగాలి. महिमा वो बढ़ोतरी होना चाहिए. మందిరాలు ఎలా మారినా, मंदिर किस तरह से बदले फिर भी ప్రతి మందిరానికి తగిన మహిమ కావాలి. हर एक मंदिर को जो अनुगुण होता है वो महिमा चाहिए. ఆ మందిరంలో ఉన్న మహిమ సాధారణంగా ఉండకూడదు. वो जो महिमा साधारण रीति से नहीं रहना चाहिए. మందిర మహిమ మించాలి.
मंदिर की जो महिमा है उसको बढ़ोतरी होना चाहिए। నాకు తెలుసు మందిర మహిమ ఏం చేయాలి? मंदिर क्या होना चाहिए? మించాలి. वो बढ़ोतरी होना चाहिए। మనం ఎదిగితే వస్త్రాలు ఎలా మారుతాయో, जिस तरह से हम वृद्धि होते हैं उस तरह से हमारे वस्त्र किस तरह से बढ़ते हैं ना, మనం ఎదిగితే తండ్రి రూపం ఎలా వస్తాదో, जिस तरह से हम बड़े होने के बाद में पिता की रूप हमें आती है, మనం ఎదిగితే ఒక పెద్ద మనసు ఎలా వస్తాదో, जिस तरह से हम बढ़ने के बाद में बड़े लोगों के जैसे दिखते हैं, అలాగే उस तरह से ఆ మహిమ కూడా उस महिमा भी అది నీలో కూడా అది ఇంప్రూవ్ కావాలి. आप में भी वो वृद्धि होना चाहिए। అది నిన్ను ఆవరిస్తానే ఉండాలి. वो आपको ढांपना चाहिए। సేవను ఆవరిస్తానే ఉండాలి. सेवा को ढांपना चाहिए। సేవకుని ఆవరిస్తానే ఉండాలి. सेवक को ढांपना चाहिए। మునుపున్నట్లు ఇప్పుడు ఉండకుండా ఉండకూడదు. जिस तरह से पहला था उस तरह से आने वाले दिनों में नहीं रहना चाहिए। వాస్తవంగా ఇప్పుడు జరిగేది ఏంటంటే, वास्तविक रीति से अभी क्या होता है, మనిషి వయసు తగ్గుతుంది, मनुष्य की वयस कम होती है, కలర్ తగ్గుతుంది, जो रंग है उतर जाती है, అలాగనే బలం తగ్గుతుంది. बल भी उतर जाती है। బైబిల్ రివర్స్ లో చెప్తుంది, परंतु बाइबल उसके रिवर्स में कहती మునుపున్న है। మందిరము కంటే, पहले जो मंदिर था, మునుపున్న మహిమ కంటే पहले जो मंदिर महिमा थी, అది అధికంగా మారాలి. उस अधिक सा होना है, అధికంగా మారాలి. अधिक सा बदलना है। ఆమేన్. आमीन। అట్టి అభిషేకం దయచేయను గాక, उस तरह से अभिषेक అట్టి होने మహిమతో पाए, నిన్ను నింపును గాక, ऐसी महिमा से भरने అట్టి पाए, మహిమతో ఈ పరిచయను నింపును గాక, ऐसी महिमा से सेवकाई అట్టి को भरना శక్తితో నీ चाहिए। పిల్లలు నింపును గాక, आमीन। అట్టి కృపతో నిన్ను నింపును గాక. आमीन। పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలంకరించడానికి దిగి వచ్చున్నాడు. पवित्र आत्मा परमेश्वर आपको श्रृंगार करने के लिए उतर आया है। ఆమేన్. आमीन। నీ బలం తగ్గొచ్చు, आपकी शक्ति उतरते నీ रहेगा, శరీరంలో కలర్ తగ్గొచ్చు. आपकी शरीर में जो रंग है उतरते रहेंगे, సో నీవు ఒకవేళ వృద్ధాప్యంలోకి రావచ్చు, आप बूढ़े होते रहेंगे, కానీ నీ మీదకి వచ్చిన మహిమ ఉంది కదా, परंतु आपके ऊपर जो महिमा आया ఆ है ना, మహిమకు తగ్గిపోదు. అది वो महिमा कभी नहीं उतरता ఆ है। మహిమ ఒక చక్కటి నేమ్ కలిగి ఉంది. वो जो महिमा एक ठीक ठाक से खड़ा ही रहता है। మొదటి వాడని, पहले जो था, కడపటి వాడని, वो आखिरी जो था, అల్ఫాయు अल्फा जो है, ఓమేగాయు, ओमेगा, నేను అనువాడను, मैं जो था, నేను నిరంతరము ఉన్నవాడను. मैं अनंत काल रहने वाला हूँ। ఆమేన్. हालेलुया। అనువాడను, जो నిరంతరము ఉన్నవాడను. जो मैं తల్లి గర్భంలో जो माता की कोख में थे, ఏ అభిషేకం ఉందో యేసు ప్రభుకి, यीशु मसीह को जो अभिषेक था, ఆయన 33 ఏళ్ళు వచ్చినాక కూడా वो 33 साल होने के बावजूद भी తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో వచ్చాడు. माता की कोख में पवित्र आत्मा से जन्म लिया। సన్నిపోయి సమాధిలో పెడితే కూడా मर के जो कब्र में दफना गया तब भी దానికంటే అధికమైన పరిశుద్ధాత్మ పునరుద్ధానంతో బయటకు వచ్చాడు. ఆయన उससे अधिक पुनरुत्थान से आमीन। परमेश्वर उठ गया। అధికమైన పునరుద్ధానంతో ఆయన దిగి अधिक पुनरुत्थान से उठकर ఆయన బయటకు వచ్చాడు. वो बाहर आए, ఆయన ఇంకా మహిమగా మారాడు. वो और अधिक महिमा से भरा, ఆరోహణమై వెళ్ళిపోయాడు. वो आरोहण के चला गया, ఆయన చూస్తుండగానే మహిమలోకి వెళ్ళిపోయాడు. वो देखते ही महिमा में चला అంటే गया। ఆయనలో ఉన్న మహిమ తగ్గదు, उनपे जो महिमा था वो नहीं उतरा, ఆయనలో ఉన్న ప్రేమ తగ్గదు, उनमें जो प्रेम था नहीं उतरा, ఆయనలో ఉన్న సమర్పణ తగ్గదు. उनपे जो समर्पण था वो नहीं उतरा, ఏది ఆయన్ని మార్చలేదు. कोई चीज उन्हें नहीं बदल पाया। ఆయనే సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు, वही हर एक चीज को बदलने ఆయనే वाला సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు, वही हर एक चीज को बदलने वाला ఆయనే परमेश्वर మధురంగా है। మారాను మార్చగలిగిన దేవుడు. वही को जो कड़वा था उस अनुभव को मीठा सा बदल दिया। ఆమేన్. आमीन। మనం మారిపోతాం. हम बदल सकते हैं। పోయిన నెల ఉన్నట్టు ఈ నెల ఉండం. पिछले महीने में जिस तरह से थे इस महीने में नहीं रहेंगे। నెల జీతం వచ్చినప్పుడు ఉన్న ఆనందం మళ్ళీ నెల ముగింపులో ఉండదు. इस महीने में जो वेतन पाए हैं अगले महीने में उस तरह से नहीं रहता है। ఎందుకనంటే డబ్బు ఉంటేనే నవ్వు, क्यों? पैसा रहेगा तो हंसते हैं, అన్ని సమకూడితేనే నవ్వు, सब अगर जुगाड़ होता है तो भी हंसी आती है। అడిగినవన్నీ దేవుడు ఇస్తేనే సంతోషం. जिस तरह से परमेश्वर मांगते हैं तुरंत देने के बाद में खुश होते हैं। ఒకవేళ ఏమి తక్కువైనా, समझो कुछ कमी घटी हुई, మనుషులు అనేది ఏంటంటే, मनुष्य ये कहते हैं, విశ్వాసులు అనేది ఏంటంటే, विश्वासी लोग ये कहते हैं, ఏ దేవుడు అండి, अरे क्या परमेश्वर छोड़ो, ఏం ప్రార్థన అండి, अरे क्या प्रार्थना छोड़ो, ఎంత దూరం పోయి ఆరాధిస్తామండి, अरे इतना दूर जाके क्यों प्रार्थना करना ఆయన है? ఏమి ఇచ్చాడండి మాకు దేవుడు, अरे फिर भी परमेश्वर हमें क्या ఆయన दिया ఏమి है? ఇస్తున్నాడు మాకు అంత हमें దూరం. परमेश्वर फिर भी क्या दे रहा है? మేము ఇంతకాలం చర్చిలో ఉన్నామండి, इतने साल परमेश्वर के भवन में थे, అలాగే సూర్యుడు ఎట్టున్నాడో మేము కూడా అట్లాగే ఉన్నామండి, जिस तरह से वो थे उस तरह से हम भी है। చంద్రుడు ఎట్టున్నాడో మేము కూడా అట్లాగే ఉన్నామండి. चंद्रमा जिस तरह से था उसी तरह से हम भी हैं। మాకు ఏ
మార్పు లేదు పాస్టర్ గారు. हमें कोई बदलाव ही नहीं। మరి యేసు ప్రభువుని ఎమ్మడి చేంజ్ చేయాలండి परमेश्वर को पीछा करके क्या करना है? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే इनका उद्देश्य क्या है? యేసు ప్రభువు నమ్మితే यीशु प्रभु को जब स्वीकार करते हैं అంబానీ అయిపోవాలి. अंबानी होना चाहिए। యేసు ప్రభువు నమ్మితే यीशु प्रभु को मानने के बाद ఆ ప్రెసిడెంట్ అయిపోవాలి, అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి. अमेरिका की प्रेसिडेंट हो जाना चाहिए। అది చర్చ్ అంటే, वही चर्च कहता है, ఆయన పాస్టర్ అంటే. वही पास्टर। అసలు అలాంటిది కావాలి కదా. उस तरह से होना है ना। అది ఏంటి ఓసన్నకి వెళ్ళినామంటే కష్టాలు ఎక్కువైనాయి. जगह होसन्ना मंदिर को जाने के बाद में कष्ट बढ़ गए। నేను ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువగా బాధలు అవుతున్నాయి. मैं प्रार्थना जितना अधिक करता हूँ उतना श्रम आ रहा है। ఒకవేళ నేను నీతిగా ఉంటే అందరూ శత్రువులు అవుతున్నారు. मैं धार्मिकता से जितना जीता हूँ मुझे अपोजिट में शत्रु నేను रहते हैं। ఎంత ప్రార్థన చేసిన అప్పులు తీరలేదు. मैं जितना प्रार्थना करता हूँ तो मेरा कर्जा ही नहीं उतर रहा है। ఈ మధ్య తల ఎంటికలు తెల్లగా అవుతున్నాయి. मेरे जो सर की बाल जो सफेद हो रहे నేను हैं, ఎంత ప్రార్థన చేసిన నల్లగా అవ్వట్లేదు. मेरे प्रार्थना कितना करता हूँ तो फिर भी काले नहीं हो रहे हैं। ఏమి దేవుడు ఏం చేర్చండి. अरे क्या परमेश्वर छोड़ो करके कहते ఎందుకు हैं। ఉండాలండి ఉపాసం? क्यों उपास रहना है? కిడ్నీలో రాయి పోలేదు, किडनी में जो पत्थर थे वो नहीं गई, పిల్లకు పెళ్లి కాలేదు, बच्चों की शादी नहीं हुई, అసలు వీడికి ఉద్యోగం లేదు, इसको नौकरी नहीं मिला। వీడు ఎంత చదివినా పాస్ అవ్వడు. ये जितना ही पढ़ता है तो पास नहीं होता है। అసలు ఈ బండి ముందుకు నడవలేదండి. ये जो गाड़ी आगे ही नहीं बढ़ती है, కారణం ఏంటి? इसका कारण क्या है? కారణం ఏంటి? कारण क्या है? మా ఎదుటిన్న వాళ్ళు మీరు బీరు తాగి బాగున్నారు, ये हमारे से जो बीर पीने वाले वो अच्छे हैं। స్టార్ కట్టుకొని బీరు తాగే వాళ్ళు బాగున్నారు. క్రిస్టియన్ स्टार बांध के और बीर पीने वाले बड़ी अच्छे जी వాళ్ళ रहे కారు हैं। ఉంది, उनके कार है, వాళ్ళు 2 అంతస్తులు కట్టారు, वो 2 मंजिला घर बनाए हैं, వాళ్ళకి డబ్బు ఉంది, उन्हें पैसा है, వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు. वो अमेरिका जाके ऑपरेशन करवाते हैं। మేము బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామండి, हम बाइबल पकड़ के चढ़ते हैं, మేము భక్తి చేస్తున్నాం हम పాస్టర్. भक्ति करते हैं, మా చరిత్ర మారలేదండి. हमारी चरित्र ही बदलता అసలు नहीं మా है, బాధలు పోవట్లేదండి. हमारी श्रम ही नहीं जाती है। అబ్బో రోగాల పుట్టండి, हमारी जो हमारी जीवन है बीमारी की गढ़ है। ఆ వచ్చే జీతం అంతే రోగాలకేనండి. जितना ही मजदूरी आता है वो पूरी बीमारी को चला जाता है। వచ్చిన పంట అన్ని వ్యాధులకే పోతుందండి. हर एक फसल भी वो बीमारी के इलाज में चला जाता है। కారణం ఏంటి? इसका कारण क्या है? నీలో మహిమ ఎందుకు తగ్గింది? आप में महिमा क्यों कम हो रही है? నీకెందుకు దేవుడు నిన్ను మహిమ పరచలేకున్నాడు? परमेश्वर तुम्हें महिमा क्यों कर नहीं पा रहा ఎందుకు है? నీ మందిరాన్ని మహిమ ఆవరించలేకపోతుంది? क्यों तुम्हारी मंदिर को महिमा ఎందుకు ढांप नहीं पाती है? ఎందుకు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ అక్కర్లు తీర్చట్లేదు? परमेश्वर तेरी प्रार्थना सुनकर तेरी जरूरत को क्यों पूरा नहीं कर पा रहा అయితే है? నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ये जानना जरूरी है। బాప్తిసం పొందినప్పుడు ఎట్లున్నావో जिस तरह से बपतिस्मा पाने के बाद में किस तरह से थे, నువ్వు 18 సంవత్సరాలు వచ్చినట్టే ఉండవు. 18 साल आने के बावजूद भी उसी तरह से हो। ఏమాత్రం నీలో చేంజ్ లేదు, किसी तरह की तुम्हें बदलावी नहीं आती है, ఆత్మీయ ఎదుగుదల లేదు. आत्मिक की बढ़ोतरी नहीं है। నువ్వు ప్రభువుకు దూరంగా సమీపించి దూరంగా నమ్మావు, परमेश्वर को तुम निकट होके दूर चले गए हो और కానీ माने యేసయ్య हो, దగ్గరికి వెళ్ళట్లేదు. परंतु यीशु मसीह के करीब नहीं जा पा रहे हो। వాక్యాన్ని మాత్రం బాగా చదువుతావు, वचन को अच्छी तरह से पढ़ते हो, కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని బాగా వింటావు, बाइबल में जो वचन है उसे अच्छी तरह से पढ़ते हो। కానీ ఈ వాక్యం నీ వలన ఒక్క వచనం కూడా నెరవేర్చబడట్లేదు. इस वचन आपके प्रति एक वचन भी पूरा नहीं होती है। నువ్వు యేసు ప్రభువును వాడుకుంటున్నావు, కానీ यीशु मसीह को आप इस्तेमाल करते हैं, యేసు ప్రభు నిన్ను వాడుకోవట్లేదు. यीशु मसीह तुम्हें इस्तेमाल नहीं कर रहा है। యేసు ప్రభు మీ పిల్లల్ని వాడుకోవట్లేదు. यीशु मसीह आपके बच्चों को इस्तेमाल नहीं कर रहा है। ఆయన వాడుకోవాలి. परमेश्वर इस्तेमाल करना है, చెప్పాలి, ఆయన परमेश्वर వాడుకోవాలి. इस्तेमाल करना है। ఈ బైబిల్లో వాక్యం వినడం కాదు, इस बाइबल के वचन सुनने तक ही सीमित ఈ नहीं रहना है, వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. इस वचन पूरा होना है। ఈ బైబిల్లో ఉన్న సకల ఆశీర్వాదాలు నీ తల మీదకి వస్తాయి, इस बाइबल में जितने నీ आशीष है పిల్లల आपके सर మీదకి पे వస్తాయి, आएंगे, आपके बच्चों पे నీ आएंगे, సేవ మీదకి వస్తాయి, आपके सेवकाई पे నీ आएंगे, కుటుంబం మీదకి వస్తాయి, आपके परिवार पे आएंगे, నీ పట్టణం మీదకి వస్తాయి, आपके शहर पे आएंगे, నీ కులస్తుల మీదకి వస్తాయి. आपके जो बंधु पे आएंगे। నీవు నివసించే అది ఏ నగరమైన సిటీ అయినా అక్కడికి నీ అమ్మడి ఆశీర్వాదం आप వస్తుంది. जीने वाले हर एक प्रांत पे సభలు आएगा। కొట్టి గట్టిగా. నీవు ఎవరిని ఆశీర్వదించమని అడగాల్సిన అక్కర్లే, आप किसी से आशीष करो करके पूछने की जरूरत नहीं है। నిన్నే అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. आपको ही कई सारे लोगों को आशीषदायक से रहने जा रहे हैं। నువ్వు ఎవరి చేత మంత్రించకాల్సిన అక్కర్లే, आप किसी से जाके मिलना जुलना जरूरत नहीं है, చేయి చూపించకాల్సిన అక్కర్లే, हाथ दिखाने की जरूरत नहीं है, నీకు ఏ గొప్ప గొప్ప వారు సహాయం అక్కర్లే, आपको बड़े बड़े लोगों की मदद जरूरत नहीं है। నీకు దేవుని దయ కావాలి, परमेश्वर की अनुग्रह आपको నీకు चाहिए, దేవుని దయ కావాలి. परमेश्वर की अनुग्रह चाहिए। దేవుని దయ ఉంటే మనుషుల దయ వస్తుంది, यदि परमेश्वर की अनुग्रह है तो मनुष्य దేవుని की दया దయ आती है, ఉంటే మనుషుల దయ వస్తుంది. परमेश्वर की दया है तो इंसानों की दया आती है। పక్కల వాళ్ళకి చెప్పు, आपके बगल वाले से कहे పక్కల వాళ్ళకి చెప్పు, దేవుని దయ ఉంటే परमेश्वर की మనుషుల దయ వస్తుందని చెప్పు, నీకు मनुष्य की వస్తుంది. दया आती है करके कहो। మీరు కూడా చెప్పుకోండి.
చెప్పుకో, మాట్లాడుకో. దేవుని దయ ఉంటే మనుషుల దయ వస్తుంది. దేవుని దయ ఉంటే రాజుల దయ, దేవుని దయ ఉంటే అధికారుల దయ, దేవుని దయ ఉంటే సమస్త దయ మన మీదకే దేవుడు పంపిస్తాడు. परमेश्वर की यदि दया है तो हर एक लोगों की दया हम पे आती है. ఆమేన్, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మనకున్న ఒక గుణం ఏంటంటే हम में एक आदत है, మనం ఎంతసేపు మనుషుల దయ కోరుకు, हम कितने ही परमेश्वर इंसानों की दया चाहते हैं, దేవుని దయ వద్దంటాం. परमेश्वर की दया बिल्कुल ही नहीं चाहते हैं. రివర్స్లో ఉంటాం. हम में रिवर्स में रहते हैं. అందుకే కుటుంబం తలకిందులు ఉంటుంది. इसलिए आशीष नहीं पा रहा है परिवार. అందుకే నీ ఆత్మీయ జీవితం గందరగోళం ఉంటుంది. इसलिए आपकी आत्मिक जीवित है बड़ी उछल पचल है. ఈ సండేనైనా నీ చరిత్ర దేవుడు మార్చాలి. इस रविवार को आपकी ఇప్పటి चरित्र నుంచి बदलना అయినా है. దేవుడు నిన్ను మార్చాలి. ఆయన इस दिन तक आपकी ఈ चरित्र बदलना సంవత్సరం है. చివరిలోనైనా నిన్ను మార్చాలి. ఆయన इस साल अंत में परमेश्वर आपकी దేవుడు जीवन నూతన बदलना है. సంవత్సరానికి నీ మహిమను రెట్టింపు చెయ్యాలి. नया साल के लिए आपके अधिक చపలు करना కట్టు, है. చపలు కట్టు. ఆమేన్. నేను ఒక 3 మందిరాల గురించి చెప్తాను. मैं एक 3 मंदिर के विषय में कहता हूँ. నిర్గమ ప్రవచన గ్రంథం निर्गमन की जो किताब 40వ అధ్యాయము उसका 40वां पद, 34వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించు. उसका 34वां पद वचन को हम पढ़ेंगे. నిర్గమ కాండము निर्गमन की किताब 40వ అధ్యాయము 40वां अध्याय 34, 35 త్వరగా చదివి వినిపించండి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనక అక్కడ ఆ 35వ వాక్యంలో यहाँ 35वां जो पद है उसमें మేఘం మీద గుడారం మీద నిలబడిన మేఘం, जो तंबू पे जो बादल था वो बादल, అది మేఘ స్తంభం. वो जो बादल की खंबा, పగలు మేఘ స్తంభం, जो उजाले में बादल की खंबा था, రాత్రి అగ్ని స్తంభం. रात को अग्नि स्तंभ था. నాకెళ్ళి చూడాలి. అక్కడ ఏమని రాసిందంటే वहाँ इस तरह से लिखा है, మొట్టమొదటిగా దిగి వచ్చిన మందిరపు మహిమ అది. पहली बार जो उतर आया हुआ मंदिर पे जो महिमा था, ఆ మహిమ ఏం చేస్తుంది? ఆ మందిరం అంటే वो जो महिमा मंदिर को क्या करता था, వాళ్ళ అవసరాన్ని తీరుస్తుంది. उन्हें हर एक जरूरत को पूरा करता था. శత్రువు రాకుండా ఆటంకపరుస్తుంది. शत्रु आने से पहले उनको अड़चन कराती थी. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద ఉన్న మేఘము वो जो मिलाप वाले तंबू पे जो था वो बादल అరణ్యములో జర్నీ చేపిస్తా ఉంది. जंगल में उनकी सफर में था, అరణ్యములో పోషిస్తా ఉంది. जो जंगल में उनके संग था. అయితే ఒక్క సత్యాన్ని గుర్తెరగాలి అక్కడ. लेकिन एक सच को यह जानना जरूरी है. ఏమిటి ఆ 35వ వాక్యములో అంటే उसका 35 पद क्या है? ఆ మేఘం కదిలినప్పుడు నువ్వు కదలాలి. वो जो बादल जब हिलता है तो हम भी हिलना है. ఆ మేఘం ఆగినప్పుడు నువ్వు ఆగాలి. जब बादल रुकती है तो हम रुकना है. ఆ మేఘము మహిమ నిన్ను నడిపించే పద్ధతి. वो महिमा में चलाने वाले जो स्थिति में चलाती थी. ఒకరు తెలుగులో చదవండి దాన్ని గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. आमीन. ఎడి చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అందుకే ఇర్మియా అంటాడు, నీ నోట్లో నా మాట ఉంచి ఉన్నా, నీ నోటిని ముట్టి ఉన్నా. इससे परमेश्वर कहता है कि इर्मिया के मुंह में मेरी बात है करके. మీరు అనుకోవచ్చు బైబిల్ కొత్తది గోల్డ్ కొన్నాం. हम सोचते हैं कि बाइबल नया गोल्ड वाला बाइबल खरीदे हैं. అది మోసేకి చూసేకే, वो उठाने के लिए और देखने के लिए बस सीमित रहती है. తిన్నికి కావాలి. खाने के लिए चाहिए. చెప్పాలి ఏమి కావాలి అన్నాళ్ళు ఇట్టనాలు ఏమి కావాలి? అది खाने के लिए. తిన్నికి కావాలి. తినాలి, వినకూడదు. ఇంటి నువ్వు నరకానికి వెళ్ళి తినాలి. ఏం చేయాలి? దాన్ని ఇరిమి ఏం చేశాడు? దొరకగానే తినడలేదు. తినడలేదు. అట్లాగా ఒక సంఘములో ఉన్న విశ్వాసుల సేవకులు ఈ వాక్యము వాళ్ళకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. जो कलीसिया में रहते हैं विश्वासी और सेवक के अंदर जाना चाहिए. యవనస్తుల లోపలికి ఈ వాక్యం ఉండాలి. जवान लड़कों के भीतर ये वचन रहना चाहिए. వాళ్ళు లోకాన్ని జయిస్తారు, वो संसार को जीत पाते వారు हैं, పాపాన్ని జయిస్తారు, पाप को जीत पाते हैं, శరీరేచ్ఛలను జయిస్తారు, शरीर की इच्छाओं को जीत पाते చీకటిని हैं, జయిస్తారు, अंधेरे को जीत पाते हैं, చెడు స్నేహాన్ని జయిస్తారు, बुरे संगति को जीत पाते हैं, వంచకులను జయిస్తారు, वहाँ बुरे लोगों को जीत पाते हैं, వాళ్ళని మాపి చేసే వాళ్ళని జయిస్తారు. उनके जो माफ करते हैं उनको जीत पाते हैं. వాళ్ళ ఖడ్గము రథాలు అక్కర్లే.
उनकी जो तलवार उनकी रथ और जरूरत नहीं है, వాళ్ళకి రాకెట్స్ అక్కర్లే, उनको रॉकेट की जरूरत नहीं है। యెరూషలేంకు ఉన్నట్టుగా మాన్స్ మిలిటరీ అక్కర్లే, यरूशलेम को जिस तरह से जो बल था उस तरह की बल जरूरत नहीं है, మిలిటరీ సోల్జర్స్ అక్కర్లే. मिलिट्री के सोल्जर जरूरत नहीं है। ఈ వాక్యం రెండంచెలు గల ఖడ్గం అది. ये जो वचन दो ఈ धारी వాక్యం तलवार है, రెండంచెలు గల ఖడ్గం. वचन दो धारी तलवार है। ఆమేన్. आमीन। మీరు కాయకున్నా పర్వాలే, आप यदि जोगते हैं तो जरूरत नहीं है। మీ పిల్లలను కాసేవాడు కొనుకడు నిద్రపోడు. आपकी जो परमेश्वर నిన్ను కాసేవాడు కొనుకడు నిద్రపోడు. परमेश्वर आपको देखने वाले ना सोता है नहीं ऊँगता है। హల్లెలూయా. हालेलुया। యేసన్న గారు చనిపోయినాక यीशु जी जब मृत्यु पाए थे, చాలా సంస్థలు, कई सारे संस्थाएं, చాలా మంది సేవకులు, कई सारे सेवक लोग, మనకు శత్రువులు బయట ఎక్కడ ఉండరు, हमारी जो शत्रु कहीं बाहर नहीं रहते हैं, మనతోనే ఉంటారు. हमारी संग ही रहते हैं। ఇక్కడ ఇదంతా క్రిస్టియన్ ఏరియాలా ఉంటుంది. यहाँ पूरी मसीहा की एरिया है। వీళ్ళే యేసు ప్రభుకు ఆపోజిట్ పర్సన్. यही यीशु मसीह को जो होने वाले पर्सन है। అర్థమవుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, आत्मिक जीवित में एक वचन को हम ध्यान देना है, ఇది ఉండదని చెప్పారు. ये नहीं रहता है करके कहते हैं। చాలా మంది సమస్త వాళ్ళు మన దాంట్లోకి వస్తారని ఎదురు చూశారు. कई सारे लोग ये संस्था नहीं रहती है करके कहते हैं, इस संस्था में आते అది हैं। యేసన్న గారితోనే ఆ పరిచర్య ఆ పని పోయింది అనుకున్నారు. येसन्ना के साथ ही ये जो संस्था खत्म हो जाएगी करके सोचे थे। ఆ యేసన్న గారు మహిమలో యేసన్న దగ్గరికి యేసయ్య దగ్గరికి పోయాడేమో కానీ येसन्ना जी यीशु मसीह के पास महिमा में चला गए, परंतु యేసయ్య మనతోనే ఉన్నాడు. यीशु मसीह हमारे संग ही है। పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. पवित्र आत्मा हमारे संग ही है। ఆమేన్. हालेलुया। అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడంటే ఆయన నడిపించిన బోధించిన ఈ బోధ వాక్యము మాతో ఉంది, మీతో ఉంది. पवित्र आत्मा जो हमें चलाती, मतलब परमेश्वर हमें चलाने वाला ये वचन आपके संग है और हमारा भी संग भी है। ఈ మహిమ మీతోనే పోకూడదు. ये महिमा आपके संग ही सीमित नहीं होना है, నువ్వు మీ పిల్లలకు కూడా ఇవ్వాలి, आपके बच्चों को भी देना है, నీ పిల్లల మీదకి కూడా రావాలి, आपके बच्चों के ऊपर भी आना నీ है, భార్య మీదకి రావాలి, आपके बीवी के ऊपर भी आना నీ है, భర్త మీదకి రావాలి, आपके पति के ऊपर भी आना है, అది నీ బంధువులందరి మీదకి కూడా రావాలి. सारे रिश्तेदारों के ऊपर भी आना है। ఆమేన్. आमीन। అంటే అప్పుడు నీకు ఈ మహిమ గుడారంలోకి రావాలి. ये जो महिमा है आपके तंबू के भीतर आना है। ఏం రావాలి? గుడారంలోకి ఏం రావాలి? तंबू के अंदर क्या होना है? ఇది నిన్ను నడిపించే పద్ధతి, ये जो चलाने वाला जो स्थिति और ఇది पद्धति మేఘం है, నడిపించే పద్ధతి, ये जो चलाने वाला पद्धति है, ఇది ఆ మహిమ నడిపించే పద్ధతి, ये जो महिमा चलाने वाला ढंग है, ఇది ఒక అపోస్తుల క్రమం. ఇది प्रेरितों की जो ढंग है, పరిశుద్ధాత్ముడు మనల్ని సియోనుకు తీసుకెళ్లే మార్గం ఇది. पवित्र आत्मा हमें सिय्योन को लेके जाने वाले ढंग है। అందుకని పాస్టర్కి ఎదురు చెప్పకూడదు. पास्टर को कुछ नहीं कहना है, ఇది పద్ధతి, మినిస్ట్రీ పద్ధతి. ये जो मिनिस्ट्री की ढंग है, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు నడవకూడదు, वचन के विरुद्ध नहीं चलना है, నువ్వు పద్ధతిగా నడవాలి. एक ढंग से सीधा साधा चलना అది है। మహిమ ఉన్న మందిరానికే ఈ పద్ధతి ఉంటుంది. जिस तरह से महिमा रहती है वही मंदिर को ये होती है। తేజస్సున్న సేవకుడికే ఈ పద్ధతి ఉంటుంది. जिस सेवक को तेजस रहता है उसी को मुक्ति है। ఇదే నడిపించే పద్ధతి. यही अगुवाई की स्थिति है। నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువు. ఇదే ఈ మేఘము మహిమ నడిపించే మాట్లాడే పద్ధతి. ये जो महिमा को चलाने वाला जो बादल है वही ढंग है। మనం అపహాసకులతో నడవకూడదు, ठट्टे करने वालों को साथ में नहीं रहना है, మనం పాపుల వెంట వెళ్ళకూడదు. पापियों के साथ में नहीं जाना है। కీర్తన మొదట్లో చెప్పాడు కృపగలవాడు. ये जो भजन संहिता की पहले अध्याय में कहा है, దావీదు రాసిన కీర్తనలు ఏమని రాశాడో తెలుసా? दाऊद तो रचा हुआ जो संहिता में कहता है, మొదటి వాక్యం మొదటి అధ్యాయం మొదటి వాక్యం ఒక బిగ్గరగా చదవండి. पहला अध्याय पहला वचन को जोर से पढ़िएगा। బాగా వినాలి. కొంచెం 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 నిదానం. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, కూర్చుండక, అంటే మన పద్ధతి, हमारी जो स्थिति, మనల్ని నడిపించే పద్ధతి, हमें जो अगुवाई करने वाली स्थिति, మన అవసరాలు తీర్చే పద్ధతి. हमारी जरूरत को पूरा करने वाली వారు स्थिति, ఆకు వాడక ఉంటారు, ये जो पत्ता नहीं सूखता है उस तरह से వారి తన కాలమంతా ఫలం ఇస్తారు. हर एक सीजन में भी वो फल देते हैं। వారి మార్గాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. उनके मार्ग को परमेश्वर सफल करता है। ఎప్పుడు कभी ఎవరి ఇష్టం వచ్చినప్పుడు అట్లా నడిచినట్లు కాదు. ना अपने अपनी मर्जी से चलते हैं तब नहीं, మందిరం మీద ఉన్న మహిమ మనల్ని నడిపిస్తుంది. मंदिर में जो महिमा है वही हमें चलाता है। మందిరంలోకి వచ్చిన తేజస్సు మనల్ని నడిపిస్తుంది. मंदिर में रहने वाले तेजस हमें चलाती है। అదే దేవుని నడిపించే పద్ధతి. वही परमेश्वर हमें चलाने वाले अगुवाई की स्थिति। దేవుని స్తోత్రం కలుగును గాక. हालेलुया। ఈ ఆదివారం సాంబార్ అన్నం లేదు అన్నావు అనుకో, इस रविवार को समझो कि सांबार और खाना नहीं है, समझो। ఎందుకు లేదు? क्यों नहीं?
ఏమైంది, क्या हुआ, ఎందుకు పెట్టాడు, क्यों नहीं रखा। పాస్టర్ గారిని బయటికి రమ్మను, पास्टर जी को बाहर आने की कहो, నేను ఎవరో తెలుసా, मैं जानते हो कौन हूँ, అంతు తేల్చా, मैं उनको देखता हूँ करके कहते हैं। ఈ సంఘాన్ని పీకేస్తా, इस कलिशे को मैं उखाड़ दूंगा, రేకులు పీక్కపోతా. मैं उसके पत्रे को उखाड़ दूंगा। ఇదేనా పద్ధతి, यही क्या ढंग है, ఇదే నేర్పించింది. क्या यही सिखाया। ఒకవేళ బాగలేక వండలేదు, समझो कि कोई बीमार है, नहीं पकाया रहेंगे, ఇంటికి వెళ్ళి తిను, घर को जाके खाओ, మటన్ తిను, मटन खाओ। నీ కారు ఇచ్చాడుగా, आपको कार दिया है ना, నీకు వెహికల్స్ ఉంది కదా, आपको गाड़ी दिया है ना, నువ్వు తీసుకొని వెళ్ళి తిను. आप जाके खाओ। ఎందుకు పెట్టాడు, क्यों नहीं रखा, పద్ధతి. ये क्या स्थिति అసలు पद्धति है, నీకు మహిమ ఉందా, क्या आपको महिमा है, అది పైనుంచి వచ్చిన తేజస్సేనా, क्या ये ऊपर से आया हुआ तेजस है क्या। పరిచర్యకు ఒక పద్ధతి ఉంటుంది. हर एक चीज को एक स्थिति पद्धति रहती है। నీకు ఇక్కడ నిలబడి బ్రదరే వాక్యం చెప్పినా, समझो कि यहाँ खड़ा होकर समझो कि ब्रदर ही నీ అంత वचन చదువు कहा, లేకపోయినా, समझो कि कितना ही सुविधा नहीं हो, నీ అంత భాషలు రాకపోయినా, समझो कि तुम्हारे उतना भाषा नहीं आती నీ है, అంత టాలెంట్ లేకపోయినా, समझो कि तुम्हारे उतना टैलेंट नहीं है, నీకున్న ఆస్తులకు లేకపోయినా, समझो कि उन्हें तुम्हें जितना धन दौलत उन्हें नहीं है। ఇది ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఈ గుడారం మీదకి మహిమ. यहाँ इस तरह से नहीं आया है कि तंबू पे रहने वाली महिमा। ఆ అభిషేకం సియోనులో నుంచి గుడారం మీదకి వచ్చింది. वो अभिषेक सियोन से तंबू पे आया है। మనకు ఏమున్నా మనం ఆయన మహిమతో నడవలేం. हम समझो कि अपनी महिमा से नहीं चल सकते हैं। ఈ మహిమ గల పరిచర్య గుడారపు సేవ నిన్ను పద్ధతిగా నడిపిస్తాది. ये जो मंदिर में रहने वाली सेवकाई आपको चलाती है। రెండవ మాట, दूसरी बात, దినవృత్తాంతముల రెండవ గ్రంథం, इतिहास की दूसरा ग्रंथ, దినవృత్తాంతముల రెండవ గ్రంథము इतिहास की दूसरा किताब 7వ అధ్యాయము 7वां अध्याय 2వ వాక్యాన్ని, उसका 2 पद, సొలొమోను కట్టిన మందిరం. सोलोमन जी ने बनाया हुआ मंदिर, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున చదువు. ఈ మందిరం చాలే, ఇంకా అక్కడ చాలా ఉంటుంది, నాకు తెలుసుడమ్మా. मेरी ओर देखिएगा, ఈ సొలొమోను కట్టిన మందిరం, जो सोलोमन जी बनाए थे वो मंदिर, మొదట మోసే వేసిన గుడారం, जो पहला मूसा जी ने बनाया हुआ तंबू था। మోసే మందిరపు ఆ గుడారంలో ఒక పద్ధతి ఉంది. मूसा की जो तंबू था उसमें एक अगुवाई की स्थिति था। అంటే సాల్మోన్ కట్టిన మందిరంలో जो सुलेमान बनाया था वो मंदिर में, ఇక్కడ ఓన్లీ మహిమ తేజస్సే కాదు, यहाँ केवल महिमा तेजस ही नहीं, సపరేట్గా అగ్ని దిగి వచ్చింది. यहाँ सेपरेट सा आग उतर के आया। ఏం దిగి వచ్చింది क्या उतर के आया, చెప్పాలి గట్టిగా, ఏం దిగి వచ్చింది? क्या उतर के आया। మొదటి మందిరంలో అగ్ని లేదు, पहले मंदिर में जो आग नहीं था, మహిమ ఉంది, महिमा है, తేజస్సు ఉంది. तेजस है। కానీ సొలొమోను కట్టిన రాళ్లతో మందిరం ఉందే, ये जो सोलोमन बना था वो पत्थर से बनाया हुआ मंदिर था ना, ఈ రెండిటికి ప్రతిగా అగ్ని కూడా దిగి వచ్చి यहाँ दोनों के विषय में आग उतर के भी आया। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा हो, గడి చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అంటే అగ్ని ఏం చేస్తుంది, यानी आग क्या करती है, అక్కడున్న ఆ మందిరంలో నడిపించింది, శత్రువుల నుంచి విడిపించింది. वो जो मंदिर में था वो शत्रुओं से छुटकारा दिया। అయితే ఈ సొలొమోను కట్టిన మందిరంలో परंतु सुलेमान जो बनाया था वो అగ్ని मंदिर దిగి में వచ్చింది. आग उतर के आया। ఈ అగ్ని ఏమిటికి దిగి వచ్చింది ये आग क्यों उतर के आया, అంటే సొలొమోను చెప్పాడు ప్రార్థించేటప్పుడు, सोलोमन जी प्रार्थना जब करते थे तब कहा, నీ మందిరం మీద నీ కనుదృష్టి ఉండాలి. ये मंदिर पे आपकी आंख की दृष्टि रहना है। ఆయన కనుదృష్టి మన వంటిది కాదు, परमेश्वर की दृष्टि हमसा नहीं है। ఆయన అగ్ని నేత్రాలు గల దేవుడు, आग के नजर ఆయన वाला था। అగ్ని నేత్రాలు గల దేవుడు. वो आग के समान नेत्र वाला था। అగ్నితో దిగి వచ్చాడు ఆయన, आग के समान उतर के ఆ आया। మందిరం పైన అగ్ని నేత్రాన్ని ఉంచాడు वो ఆయన. मंदिर पे परमेश्वर की आग की नेत्र था। అగ్ని ఏమిటి? आग क्या है, ప్రతి గోల్డ్ని, हर एक सोने को भी, ప్రతి వెండిని हर एक चांदी को भी అది పరిశోధిస్తది, उसको शुद्धि करता అది है, పరిశుద్ధపరుస్తది, उसको पवित्र करता అది है, కల్మశాన్ని కడిగేస్తది, उसमें जो बुराई है అది निकालता है, సువర్ణంగా మారుస్తది. वो जो एक सोना से बनाता है। మునుపున్నది అవసరాలు తీర్చింది, पहला जो था जरूरत को पूरा किया, శత్రులను ఆ సముద్రంలో ముంచేసింది. शत्रुओं को हटा दिया। అయితే ఈ సొలొమోను కట్టిన మందిరంలో परंतु सुलेमान जो बनाया था वो ఆ मंदिर మహిమతోను महिमा से, అలాగనే తేజస్సుతోను तेजस से, మధ్యలో దేవుని కనుదృష్టి కూడా దిగి వచ్చి ఉన్నది. बीच में परमेश्वर की आंख की
दृष्टि సవాలు उतर కట్టాలి आई। కనుదృష్టి కూడా దిగి వచ్చి ఉన్నది परमेश्वर की दृष्टि भी उतर के ఈ आई। ప్రార్థనా మందిరంలో ఆయన కనుదృష్టి ఉన్నది इस प्रार्थना के मंदिर में परमेश्वर की ఈ दृष्टि है। ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి వారిని దృష్టి ఉంచుతాది इस मंदिर में जितना लोग है परमेश्वर की नजर ఈ दृष्टि करती है। పట్టణాన్ని చూస్తాది ये शहर को दृष्टि करती है, అది నీతిమంతులను చూస్తాది वो धार्मिक लोगों को देखती है, అది అపవిత్రులను చూస్తాది वो अपवित्र लोगों को देखती है, ప్రతి పరిశుద్ధులను చూస్తాది हर एक पवित्र लोगों को देखती है। అన్నిటికీ మించి సొలొమోన్ చెప్పాడు सबसे बढ़कर सुलेमान ने कहा, ఎవరైనా నీ సన్నిధికి వచ్చి जो कोई भी आपके उपस्थिति में आते हैं, వారి పాపాన్ని ఒప్పుకుంటే आपके पाप को स्वीकार करते हैं, వారిని నీవు వారి పాపం నుంచి విడిపించాలి उनके पाप से छुटकारा देना है। నువ్వు హోసన్నా మందిరానికి వస్తే होसन्ना मंदिर में आते हैं, ఒకవేళ సేవకులు ఏ స్థితిలో ఉన్నని सेवक कौन से भी चाहे स्थिति में हो, కానీ దీనిపైన యెహోవా కనుదృష్టి ఉంటాది यहोवा की दृष्टि इसमें है, దీనిపైన యెహోవా దృష్టి ఉంటాది इसमें यहोवा की दृष्टि అది है। అందరినీ పరీక్షిస్తాది वो हर एक को परखती है। ప్రకటించే నన్ను అది పరిశోధిస్తాది यहाँ प्रचुर करने वाले मुझे అంటే देखती है। మొత్తానికి ఇక్కడ అగ్ని ఉంటాది यहाँ कुल సవాలు కొట్టాలి గట్టిగా అగ్ని 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 పరిశోధించే అగ్ని ఉంటాది అది ప్రార్థన మందిరమై ఉంటాది वो प्रार्थना मंदिर कहलाती है। దేవునికి స్తోత్రం కలుగును గాక परमेश्वर की महिमा हो। 13వ వాక్యాన్ని సార్ 13 वचन को पढ़ेंगे। 13వ వాక్యాన్ని సార్ 13 वचन को। ఎందుకని ఆ చర్చికి వచ్చే వాళ్ళకి వాన కురియట్లేదని वहाँ कलीसिया में आने वाले को क्यों बारिश ने बरसती है? వాన కురియకున్నా ఆకాశమును మూసివేసి తిని దేశము నాశనం చేసే మిడతలని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి విని క్షమించి వారి దేహమునే దేశమునే స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. हालेलुया। అంటే ప్రియ దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, ప్రియ దేవుని సంగమా, प्यारे परमेश्वर की कलीसिया, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు परमेश्वर की भवन में आते हैं మన तो ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి. पहला में हम प्रार्थना करना है। ఏం చేయాలి? क्या करना है? మనం అదే చేయం. वही नहीं करते हैं। పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాం, हम दौड़ के आके बैठ जाते हैं, పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంటాం. यहाँ दौड़ के आके बैठ जाते हैं। ఎందుకని అంటే क्यों? అప్పటికే ఎక్కువ అయిపోయింది. तब तक कि हमें बहुत हो चुका होता है। అంత వారు తింటారు, सब वो खाते हैं, అంత ఆయనకి ఇస్తారు. इतना परमेश्वर को रखते हैं। ఆ రోజులు వాళ్ళు తింటారు, 6 दिन वो ये खाते हैं। ఆ 2 గంటలు మినిమం ఒకవేళ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. 2 घंटा परमेश्वर को चाहे देते तो देते हैं, नहीं तो नहीं देते हैं। కొందరు తిండిపోతులు ఉంటారు, थोड़े से खाने वाले रहते हैं, అది కూడా తింటారు, वो भी खाते हैं, అది కూడా తింటారు, वो भी खाते हैं, అది కూడా వాడతారు, वो ही इस्तेमाल करते हैं, అది కూడా యూజ్ చేస్తారు. वो भी इस्तेमाल कर लेते हैं। బీచ్కి వెళ్తారు, बीच को जाते हैं, లోకానికి వెళ్తారు, संसारिक में जाते हैं, బంధువుల దగ్గరికి వెళ్తారు. बंधुओं के पास जाते हैं। అంత క్రిస్మస్ కదా, కరెంట్ కూడా వచ్చింది. सब क्रिसमस है ना, इसीलिए బట్టలకి వెళ్తారు, वस्त्र खरीदने जाते हैं, స్టార్ కడతారు, स्टार बांधते हैं, అప్పుడే సున్నం కొడతారు. तब ही चूना लगाते हैं। సంవత్సరం అంతా గడగర కానీ ఇంట్లో साल भर नहीं धोते हैं घर में। ఈ క్రిస్మస్ కి అదే పని సైతాన్ చెప్తాది. ये क्रिसमस में यही करो करके शैतान कहती है। పైన గడుగుతారు, पहले ऊपर धोते हैं, లోపల అట్టే ఉంటుంది. भीतर ऐसे ही रहता है, పైన లైటింగ్ ఉంటుంది, पहला लाइटिंग रहता है, లోపల సైతాన్ కుర్చేసుకుంటాడు. अंदर शैतान कुर्सी डाल के बैठते हैं। మీరు ఎవరు అన్నారు అనుకో, समझो कि आप कौन है करके पूछते हैं तो మేము క్రిస్టియన్, हम क्रिश्चियन कहते हैं। కిటికీకి కూడా కట్టాం స్టార్, हम खिड़की को भी स्टार बने करके कहते हैं। బీర్ షాప్ కూడా స్టార్ ఉంది. నిన్న వెళ్తే बीफ शॉप को भी स्टार है, कल देखा मैंने। మరి చర్చి మీద స్టార్ ఉంది. चर्च वहाँ स्टार है क्या? ఈ గోవా నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లు ప్రతి వాళ్ళకి కూడా పైన స్టార్ కింద బీర్ అనే ఒక బిరుదు వచ్చింది ఈ ప్రాంతం నుంచి. यह आंध्र में कहते हैं कि ऊपर स्टार है नीचे बार है करके कहते हैं। నేను చెవులు తినేవాడిని కానీ ఇప్పుడు కళ్ళారా చూసా. मैं पहले कानों से सुनता था, पहले से आंखों से देख रहा हूँ। అది నిజమే అని చెప్పి వాళ్ళని అసహించుకోలేదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా.
वो सच है करके मानते नहीं कि परमेश्वर की उपस्थिति में प्रार्थना करते हैं। స్టార్ ఉండాల్సింది పైన కాదయ్యా, स्टार ऊपर ही नहीं रहना है, యాకోబు గుండెల్లో ఉండాలి, याकूब के जो दिल యాకోబులో में रहना है, నక్షత్రం ఉండాలి, याकूब में दिल में ఈ रहना है। పట్టణ ప్రజల గుండెల్లో నక్షత్రం రావాలి, इस शहर के लोगों के बीच ప్రతి में యవనస్తులకి నక్షత్రం రావాలి. हर एक जवानों के अंदर आना है। బీచ్కి వెళ్తే ఏం ఆడుతున్నారో ఏం తాగుతున్నారో, స్త్రీ పురుషుడు చిన్న పెద్ద భేదం లేదండి. यहाँ बीच को जब मैं कल जाके देखा, మన సహోదరుడు చెప్పాడన్న ఇది సొదొమలాగా ఉంటుందని. मेरे भाई ने कहा कि ये सोदोम के जैसा रहता है। నేను కూడా చూసినప్పుడు కాస్త అట్లాగే తాడ్సి వచ్చింది. मैं जब कल देखा मुझे भी ऐसा ही लगा। అయితే దాన్ని చూసి నేను భయపడలే. मैं उनको देख के नहीं डरा। ఆ బీచ్ కాడ నిలబడి ప్రార్థన చేశాను. उस बीच के पास खड़ा होकर मैंने प्रार्थना की, వీళ్ళందరినీ సృష్టించింది నీవే, इन सबको रचा परमेश्वर आप ही है। నీ ఈ రాస్క రంధ్రాల్లో నీ ఊపిరే ఉంది, इस नतनियों में आपकी श्वास है। ఈ జనమంతా నీ పోలిక. ये जो सारे लोग हैं ना आपके जैसा दिखते हैं। వీరు చీకట్లో ఎగురుతున్నారు, ये जो अंधियारे में उछलते हैं, పైన లైట్ వేసుకున్నారు. ऊपर लाइट है, వీళ్ళ గుండెల్లోకి నువ్వు దిగి రావాలి. इनके दिल में आप उतर के आना है। సౌలు పౌలుగా మార్చాలి. सौल को पौलुस से बदलना, సౌలును పౌలుగా మార్చావు. सौल को पौलुस से बदल दिया। ఈ దేశం క్రిస్టియన్ దేశమే. ये जो प्रांत है क्रिश्चियन की प्रांत है। సౌలు కూడా చాలా మోసే ధర్మశాస్త్రం అందు పట్టుగలవాడు, जो सौल था परमेश्वर की व्यवस्था में विश्वास करता था, కానీ యేసును అంగీకరించాడు. यीशु मसीह को विश्वास नहीं करता था। యేసు వచ్చి అడిగితే కూడా ఏమన్నాడో తెలుసా? यीशु मसीह स्वयं आके जब पूछा तभी कहा నువ్వెవడు అన్నాడు. तुम कौन है करके पूछा। అసలు నువ్వెవడు అన్నాడు. तुम कौन है करके నా पूछा, ఇష్టం అన్నాడు. मेरा मर्जी करके कहा। అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? तभी यीशु मसीह क्या कहा, వీడికి పైన కనపడితే ఇట్లే ఉంటది, मैं इसको ऊपर ऊपर अगर दिखे तो इसी तरह से रहता है। అందుకనే ఆ మొదటి ఆదాముకు సిజరింగ్ చేసినట్టుగా ఈ కండను సిజరింగ్ చేశాడు. जिस तरह से पहला आदम को ऑपरेशन किया था, सिजरिंग किया था, इसी तरह से पौलुस को भी सिजरिंग किया। ఆ యవనంలో అంతని కళ్ళు కనపడలే, तभी उसके आंख नहीं दिखा, అంతసేపు బాగానే గుర్రం మీద పరిగెత్తాడు, तब तक उसकी नजर दिखता था, घोड़े पे दौड़ता, సవార్ చేశాడు. घोड़े पे सवार कर रहा था। ఆయన చేతిలో పత్రికలు ఉన్నాయి. उनके हाथों में जो पत्री थे। దేవుని నమ్మితే, परमेश्वर को यदि विश्वास करते हैं యేసుకు तो, ప్రార్థన చేస్తే यीशु मसीह को प्रार्थना करते हैं तो ఒప్పుకునేదే లేదు, स्वीकार नहीं है, వాళ్ళందరినీ చంపేస్తా. उन सबको मार देता था। యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहता है, ఎవరిని హింసిస్తున్నావో తెలుసా? तुम किसको हिंसा करते हो जानते हैं क्या? అసలు నువ్వెవరు నన్ను ఆపేదానికి? असल में तुम कौन है मुझे रोकने वाले। అప్పుడు చెప్పాడు, వీడికి పై కళ్ళు నేత్రాసిందని చెప్పి కళ్ళు మూసాడు. तभी यीशु मसीह ने देखा इसको ऊपर से नहीं, इसको नजर बंद करना है करके नजर बंद किया। లోపల మన కళ్ళు ఉంటాయి, లోపల अंधेरा में अंदर हमें आंख रहते हैं, ఆ కళ్ళు ఓపెన్ అయింది. वो आंख खुल गया। అప్పుడు అన్నాడు, నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును నేనే. तुम जिसे हिंसा कर रहे हो नाजरी यीशु मैं हूँ। అంతసేపు పరాక్రమం చేసిన వాడు, तब तक वो पराक्रमी करता था, గర్భిణీ స్త్రీల కడుపును కూడా పొడిచి చీల్చిన వాడు, जो गर्भवती स्त्री थे उनके पेट को फाड़ने वाला था, స్టెఫెన్ రక్తంతో యవనస్తుని తలకాయ పగిలి ఆ మెదడు బయటకు వస్తే ఆనందించిన వాడు. स्टेफन जवान था, उसके जो सर की जो दिमाग था वो बाहर आया था। ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? अब क्या कहता है, ఇప్పుడు ఆ నజరేయుడైన యేసే నిజ దేవుడని ప్రకటిస్తున్నాడు. तब कहता है कि ఆ सच में నజరేయుడైన नाजरी यीशु యేసే है, నిజ దేవుడని ప్రకటిస్తున్నాడు. नाजरी यीशु सच्चा ఆ యేసు परमेश्वर है। తప్ప ఎవరు లేరని ప్రకటిస్తున్నాడు. यीशु मसीह का अलावा सच्चा परमेश्वर कोई नहीं करके कहता మరొక है। మాట, యేసు నమ్మితే సంపుతానన్నాడు. यीशु मसीह को जो स्वीकार करते हैं उनको मैं खत्म करूंगा करके कहा ఇప్పుడు था। యేసు కొరికే నేను చనిపోయి ఉన్నాను, బ్రతికేది క్రీస్తే అన్నాడు. సభలు గట్టిగా గట్టిగా. परंतु पौलुस अभी कहता है मैं अभी यीशु मसीह के लिए जीता हूँ। అంతటి క్రియ చేసిన దేవుడు उतना काम किया हुआ परमेश्वर మరి ఈ ప్రాంతం చేయడా, ఈ దేశాన్ని చేయడా, क्या इस देश को, इस प्रांत को नहीं कर ఈ सकता है क्या? ప్రజలను చేయలేడా? ఆయనకు చేత इस కదా? प्रजाओं को नहीं कर सकता है क्या? ఆయనకు సమస్తం సాధ్యమది. परमेश्वर को हर एक चीज को मुमकिन है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा हो। అందుకని బాగా వినాలి, ప్రార్థన చేయకపోతే వర్షము, यदि प्रार्थना नहीं करते हो तो बारिश, ప్రార్థన చేయకపోతే వర్షము, प्रार्थना नहीं करते तो बारिश, వర్షం కురవకపోతే పంటలు తిండి మనకు यदि बारिश नहीं गिरता तो हम ఉండదు. खाने అందుకని ఆ को, దేశంలో ఎందుకు పంటలు పండలేదంటే వాళ్ళు నా వైపు తిరగలే. क्योंकि उस देश में फसल इसके लिए नहीं हुआ कि वालों ना वे को- लोग मेरी ओर नहीं बढ़े, వాళ్ళు నాకు ప్రార్థన చేయలే. वे लोग मुझे प्रार्थना नहीं किए। ఇప్పుడైనా నా వైపు తిరిగితే, अब भी मेरे ओर बढ़ते हैं तो, ఇప్పుడైనా నాకు ప్రార్థన చేస్తే अब भी यदि प्रार्थना करते हैं तो నిశ్చయముగా వారిపైన నేను కనికరాన్ని చూపిస్తాను, निश्चित रूप से मैं उनके ऊपर मैं నిశ్చయముగా వారిని నేను స్వస్థపరుస్తాను. आमीन, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మన దేవుడు కనికరా స్వరూపుడు.
हमारी जो परमेश्वर है वो रहम बर दिल वाला है। నిర్గమాకాండ 34వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా చదవండి. निर्गमन 34 उसका 7 पद। నేను ముగిస్తాను, త్వరగా చదవండి. मैं खत्म करता हूँ। వేవేల మందికి కృప చూపుతూ దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాక. ఆయన ఏమాత్రం దోషులని నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికిని రప్పించునని దేవుని వాక్యం. నాకు పైకి చూడమ్మా, మీరు ప్రార్థన చేయలేదనుకో, समझो कि आप प्रार्थना नहीं किए, ఎవరి మీదకి వస్తుంది? ये जो दोष किस पे आता है? అది గోవా మీదకి రాదు, वो गोवा पे नहीं आता है, సంఘం మీదకి రాదు, कलीसिया पे नहीं आता है, పాస్టర్ మీదకి రాదు, पासवान लोगों पे नहीं आता నీ है, వారి మీదకి రాదు, అది आपके लोगों पे नहीं నీ आता है, పిల్లల మీదకి వస్తుంది, आपके बच्चों पर आता నీ है, పిల్లల మీదకి వస్తుంది. आपके बच्चों के बच्चों पर మరి आता है। దీన్ని తొలగించాలంటే ఏం చేయాలి పాస్టర్? समझो इसी को टलाना है तो पास्टर क्या करना है? అక్కడ చెప్పాడు తేటగా, वहाँ यहाँ बताया है, ఇప్పుడైనా మీరు నా వైపు తిరగాలి, अब तो मेरी ओर फिरो, ఇప్పుడైనా మీరు ప్రార్థన చెయ్యాలి, अब तो प्रार्थना करो, ఇప్పుడైనా నా వైపు తిరగాలి, अब तो मेरी ओर फिरो, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, मैं तुम्हारी प्रार्थना నేను सुनूंगा, మీపై వర్షాన్ని కురిపిస్తాను, मैं तुम्हारे ऊपर वर्ष को నేను बहा మిమ్మల్ని दूंगा, స్వస్థపరుస్తాను, मैं तुम्हें चंगा నేను करूंगा, మీ ప్రార్థనా మందిరపై కనుదృష్టి నిలిపాను, मैं तुम्हारे मंदिर पे నేను नजर అగ్ని रखा हूं, నేత్రాలు గల దేవుడని. मैं आग की नेत्र की समान वाला వెయ్యి हूं, తరాలకు నేను ప్రార్థించే సంఘాన్ని, ప్రార్థించే సేవకుడిని, ప్రార్థించే ప్రతి బిడ్డని ఈ భూమి మీద ఆ మాత్రమే వారి జీవితంలోనే కాక 1000 సంవత్సరాలు కనికరము చూపక మారని దేవుడని. मैं कभी न बदलने वाला परमेश्वर हूँ। ఇలాంటి భాగ్యాన్ని ప్రార్థనా మందిరానికి వచ్చిన నీకు నాకు ఇచ్చాడు ఆయన. ऐसी सौभाग्य परमेश्वर इस దేవునికి कलीसिया में స్తోత్రం आया हुआ కలుగును గాక. आपको हमें दिया है। ఎడి చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అందుకనే ఈ దోషం పోవునట్టుగా నీ యొక్క ఆత్మీయ జీవితం మహిమతో నింపబడినట్టుగా ఉండాలి అంటే इस दोष को टला के आत्मिक जीवन में आशीष का समान रहना है तो ఆయన వైపు తిరగాలి. परमेश्वर की ओर फिरना है। మరొక 3వ మందిరం చెప్తాను. तीसरा मंदिर को मैं कहता हूँ జకరియా ప్రవచన గ్రంథం जकरिया की किताब 4వ అధ్యాయం 7వ వాక్యం. 4 उसका 7 पद। 4వ అధ్యాయం 7వ వాక్యం. 4 उसका 7 पद। యెహోవాకిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు వెళ్ళి చూడాలి, తలల పైకెత్తని నేను చిన్నగా వివరించి ముగిస్తాను. मेरी ओर देखिएगा, ఇది 3వ మందిరం. ये जो तीसरा मंदिर है, మొదటి మందిరంలో ఓన్లీ మహిమ ఉంది, पहले मंदिर में केवल महिमा था, ఆ గుడారం మీద తేజస్సే ఉంది, उस तंबू पे केवल ही तेजस था, ఒక క్రమాన్ని నేర్పించింది. एक अगुवाई को दिखाया। 2వ మందిరంలోనికి दूसरा मंदिर के विषय में అది వాటితో అగ్ని దిగి వచ్చింది, वहाँ आग उतर के आया, వారిని ప్రార్థనలో పెట్టింది, उन्हें प्रार्थना करने के जैसे వారి करा, దోషాన్ని తొలగించింది, उनके दोष को हटाया, వారి దేశాన్ని స్వస్థపరిచింది, उनके देश को चंगा किया, 1000 సంవత్సరాలు సరిపడే కృపను కుమ్మరించింది. 1000 पीढ़ी के भर होने को उतना कृपा दिखाया। ఈ మందిరం ఇంకా కాస్త కఠినమైన మందిరం. ये जो मंदिर है थोड़ी सी कठिन वाली मंदिर है, ఈ మందిరం ఇంకా చాలా కఠినమైన మందిరం. ये जो मंदिर है थोड़ी सी कठिन वाली मंदिर है। ఒకవేళ ఈ 2 మందిరాలు ఒకవేళ ఏదో సమర్థత అయినాయి, समझो कि ये मंदिर में दोनों मंदिर में कुछ समझौता कर सकते हैं, కానీ ఇది మనుషుల చేత అయ్యేది కాదు. ఇక ये मनुष्य के विषय में होने वाला नहीं ఇది है, డబ్బు చేత అయ్యేది కాదు. ఇది ये पैसों के द्वारा होने वाली नहीं है, అసలు మనుషులు ఎవరు దీన్ని కట్టలేరు. ये मनुष्य बनाने वाले मंदिर ఇది नहीं నా है, ఆత్మ చేతనే కట్టబడాలి, केवल आत्मा के ఇది द्वारा నా ही बनना ఆత్మ है, చేతనే కట్టబడాలి, केवल आत्मा के द्वारा ही ఇది నా बनना है, ఆత్మ చేతనే కట్టబడాలి. केवल आत्मा के द्वारा ही बनना है। ఇప్పుడు చిన్న మందిరం ఇక్కడ ఉందా, समझो कि ये छोटा मंदिर है, ఆ మందిరం గారు యేసన్న గారు కట్టారు. यशना जी इस मंदिर को बनाए, తర్వాత మరలా అబ్రాహం పాస్టర్ గారు దీన్ని పెంచారు. उसके बाद में अब्राहम पास्टर जी इस मंदिर को बढ़ाए, ఇప్పుడు అసలైన మందిరాన్ని కట్టాలి. अब असली वाला मंदिर को बनाना ఇది है। కష్టం, ये जो थोड़ा मुश्किल है, ఎవరు ఒప్పుకోరు, कोई मानते नहीं है, ప్రభుత్వం అంగీకరించి यहाँ जो गवर्नमेंट है नहीं मानती है, డబ్బులు కూడా పెద్దగా ఇవ్వలేరు, पैसा भी नहीं देती है, చాలా మంది కూడా సహకరించలేరు. कई सारे लोग मदद भी नहीं करते हैं। ఎందుకని क्यों? ఎందుకని అంటే షుగర్ ఎక్కువైంది, నీరసం ఎక్కువైందంట. क्योंकि शुगर ज्यादा हो गए, थोड़ी सी कमजोर हो गए। ఒకప్పుడు షుగర్ లేదండి, చాలా యాక్టివ్గా ఉన్నాను, డబ్బులు ఇచ్చాను, పరిచయం చేశానండి, అన్నీ అయిపోయినాయి, ఇంక ఆ మందిరం పోయింది, ఈ మందిరం పోయింది, ఇప్పుడు నా వల్ల కాదండి.
पहला मैं तंदुरुस्त था तभी हो गया, परंतु ఇప్పుడు నా अभी नहीं పిల్లలు होता। పెద్దగా అయిపోయారండి, నాకు అవ్వదండి. अब मेरे बच्चे बड़े हो गए, मेरे से कुछ नहीं होता है। నేను కూడా చాలా వయసు అయిపోయిందండి. मेरा भी उम्र बीत गई, నేను అప్పట్లాగా నేను ప్రార్థించలేను मैं పాస్టర్. तब जैसा करता था अभी प्रार्थना ही करता हूँ। అప్పుడు మమ్మల్ని దేవుడు వాడుకున్నాడు, तब परमेश्वर ने मुझे इस्तेमाल किया, ఇప్పుడు మమ్మల్ని వాడుకోవాల్సిన అక్కర్లే. अब परमेश्वर हमें इस्तेमाल करने की जरूरत नहीं है। ఇప్పుడు ఎవరో ఒకరు వస్తారులే, आप समझे कि कोई और आएंगे ఇప్పుడు ఎవరో ఒకరు ఇస్తారులే, और कोई और देंगे ఇప్పుడు ఎవరో ఒకరు చేస్తారు పాస్టర్ గారు. और किसी और दे सकते మేము हैं कर कर। చేసి అయిపోయిందండి మా పని. हम करके खत्म हो गया कर कर। అయితే నువ్వు అట్లా ఆగిపోయావు కదా, समझे कि इस तरह से आप रुकते हैं మినిస్ట్రీ तो పరిచర్యలో ఉన్న సేవకులు కూడా డల్ అయ్యారు కదా. जो मिनिस्ट्री में सेवक है वो डल हो गए। అయితే ఇది వీళ్ళిద్దరిది కాదు, ये इन दोनों का नहीं है, ఇది ఆకాశమందున్న దేవుడిది. ఇది ये जो आसमान में रहने वाले అంటే परमेश्वर का है। మీరు అనుకోవచ్చు దేవుడే కట్టుకోవచ్చు కదా అని. परंतु परमेश्वर ही बना सकते हैं ना, అలా कहते కాదు, हैं उस तरह से नहीं। పరిశుద్ధాత్మను పంపాడు ఆయన. पवित्र आत्मा को भेजा। ఎందుకు పంపాడు అంటే क्यों भेजा है? మనం బలహీనులు అయ్యామని, हम कमजोर हुए कर कर, మనం డీలా పడ్డామని, हम कमजोर हुए कर कर, ఆర్థికంగా సింకిపోయామని, पैसे के विषय में कमजोर हुए कर ప్రార్థించే कर, శక్తి లేదని, प्रार्थना करने की शक्ति नहीं कर నువ్వు कर, కష్టపడి కొట్లాడి కట్టే శక్తి లేదని, आप यहाँ मुश्किल करके यहाँ बांधने की नहीं होता है कर ఈ कर, మందిరానికి ఆత్మను పంపాడు ఆయన. इस मंदिर को आत्मा को भेजा ఇది है। బలము చేత కాదు, ये शक्ति से नहीं, ఇది శక్తి చేత కాదు, या ताकत से नहीं, నా ఆత్మ చేతనే కట్టబడాలి, केवल मेरे आत्मा से ही बनना ఈ है, ఆత్మ చేతనే కట్టబడాలి. केवल आत्मा से ही बनना ఓ है। చిన్న లాజిక్. एक छोटी सी लॉजिक, గుడారం అయిపోయినాక మహిమ వచ్చింది, तंबू होने के बाद में महिमा आया, సొలొమోను అలంకరించినాక తేజస్సు వచ్చింది. या सुलेमान जिस तरह से श्रृंगार किया उसके बाद में అయితే महिमा ఈ आया। మందిరానికి స్టార్టింగ్ లోనే కృప దిగి రావాలి, इस मंदिर को शुरुआत में ही స్టార్టింగ్ లోనే परमेश्वर की कृपा పరిశుద్ధాత్మ రావాలి, उतारना। शुरू में ही आत्मा उतर के आना है। పునాదిలోనే ఆత్మ దిగాలి. न्यू में ही आत्मा उतर के आना है। నేను కరోనా ముందు मैं कोरोना से पहला మన ప్రార్థనా మందిరం పునాది వేస్తున్నా. प्रार्थना मंदिर को मैं न्यू डालता था, అది చాలా లక్షల కోట్లు అవుతుంది. वो वही लाख और करोड़ सा वो होता था। అన్నోళ్ళు రావడానికి లేదు. और भाई लोग आने के लिए थोड़ा देर हो गया। దేవుడు చెప్పాడు, परमेश्वर ने कहा నేను వస్తాను, పునాది నేను వస్తాను, मैं आता हूँ, పునాది సిద్ధపరచాను. यहाँ न्यू तैयार करो कर कर। నేను అన్నాను మా పెద్దలు రావాలి కదా అని. नहीं नहीं, कोई मेरा जो बड़े है वो आना है ना करके कहा। కరోనా వచ్చింది కనుక రారని, कोरोना आया है इसके लिए नहीं आता हूँ करके कहे। వస్తే లాక్డౌన్ చేస్తారని. आएंगे तो लॉकडाउन करते हैं करके कहे। మరి నాకేం లాక్డౌన్ ఉండదని పరిశుద్ధాత్మ చెప్పాడు. यहाँ मुझे लॉकडाउन था, पवित्र आत्मा को నన్ను ఎవరు అడిగించలేరని చెప్పాడు. मुझे कोई नहीं रोक सकता करके पवित्र आत्मा कहा। అంతేనండి, పునాది ఇస్తాడు ప్రార్థన చేస్తే न्यू जब मैं डाल रहा था प्रार्थना किया, నేను ఒక్కరిని కాకుండా సంఘాన్ని పిలిచి मैं अकेला नहीं कलीसिया लोगों को मिलाया। అక్కడ నిలబడి ప్రార్థన చేస్తుంటే वहाँ खड़े होकर जब मैं प्रार्थना कर रहा था, ఆ కట్టిన ఆ మెస్ ఆ పిల్లర్స్ అలాగా నిలబెట్టి जो बना हुआ जो पिलर था ऐसा खड़ा कर कर ఆ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తుంటే నిజంగా అక్కడి నుంచి ఆయన ఆ పునాదిని అంగీకరించినట్టుగా అక్కడ ఆత్మతో సంఘాన్ని సేవకులు ఫుల్గా నింపాడు. आमीन। जब उस पिलर को खड़ा किया, परमेश्वर की आत्मा वहाँ बादल के समान वहाँ के खड़ा हो गया। ఆ 2 సంవత్సరాలు కరోనా అయిపోయే లోపల మందిరం కూడా అయిపోయింది. कोरोना 2 साल खत्म होने के बाद में मंदिर भी खत्म हो गया। కట్టి ముగించినాక అబ్రామ్ పాస్టర్ వస్తారు. ఒకనాడు అబ్రామ్ పాస్టర్ వచ్చాడు. मंदिर बना के होने के बाद में पास्टर अब्राम जी आए। ఆయన వచ్చి అన్నాడు, ఎవరు కట్టారు ఇది అన్నాడు. वो आगे पूछने लगे कि कौन बनाए? మీరైతే यदि आप होते तो, ఒకవేళ ఆ పని మనకిస్తే यदि वो काम हमें देता है तो నువ్వు ఇల్లా అంట, हम कहते हैं कि नहीं नहीं हो सकता है, ఇల్లా నై అంట, नहीं होते हैं करके कह सकते हैं, నేను నై అంట. परंतु मैं नहीं नहीं कर सकता हूँ। కానీ మన ఎవరినయ్యన్నా हम समझे कि कोई नहीं करके మన कहने ఎవరి के ఇల్లా बावजूद అన్నా, भी, हम मना करने के बावजूद మన भी, ఎవరు कనబడకపోయినా हम कोई नहीं दिखते हैं तो भी జెరుబ్బాబెల్ రాయి తీసుకున్నాడు. जरूब्बाबेल एक पत्थर को उठाया। జెరుబ్బాబెల్ రాయి తీసుకున్నాడు, जरूब्बाबेल पत्थर को उठाया, అందరిని స్తుతించమన్నాడు. सबको कहा कि स्तुति करो। రాయి వేస్తున్నప్పుడే पत्थर जब वहां लगाने वाला था, దేవుని కృప అక్కడికి దిగి వచ్చి ఉన్నది. परमेश्वर की अनुग्रह वहां उतर के आया। దేవుని కృప చేత परमेश्वर के अनुग्रह के द्वारा మందిరాన్ని కట్టాడు, मंदिर को बनाया, మందిరాన్ని ముగించాడు. मंदिर को बनाकर खत्म किया। మందిరం మీదకి దేవుని మహిమ మరలా వచ్చింది. मंदिर के ऊपर परमेश्वर की महिमा फिर उतर से आया। ఈ మందిరము ఒక్క ఇజ్రాయేలు 12 గోత్రాలకే కాదు,
ये जो मंदिर था इजराइल के 12 गोत्रों तक सीमित नहीं था। ఈ ఆత్మ ద్వారా కట్టిన మందిరం ఎవరికో తెలుసా? ये जो आत्मा के द्वारा बनाया हुआ मंदिर जानते हैं किसको? సర్వజనులకు ప్రార్థనా మందిరము, सारे लोगों को प्रार्थना की मंदिर कहलाया। సర్వలోకానికి ఇది మందిరము, सारे संसार के लोगों को సర్వ मंदिर ప్రజకు कहा। మందిరము, हर एक लोगों को मंदिर సర్వ कहा। ప్రజలకి ఇది మందిరము. सारे प्रजाओं को मंदिर है। ఈ మందిరం కనబడేది కాదు, ये मंदिर दिखने वाली मंदिर नहीं है। ఈ మందిరం కనబడేది కాదు. ये मंदिर दिखने वाली मंदिर नहीं है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఓసారి 12వ వాక్యాన్ని చదువు. అక్కడే एक बार 12వ 12 पद को पढ़िएगा। ఎందుకని దీని మీద ఇంత మహిమగా మారిందంటే, क्यों इतना महिमा इसके मंदिर पे आया है? రెండు బంగారపు కొమ్ములలో నుంచి సువర్ణ తైలమును, అది ఈ మందిరాన్ని ఆత్మ చేత వేయబడింది. ये जो मंदिर था आत्मा की द्वारा बनाया गया। అక్కడ అభిషేకం అనే కొమ్ములు ఉన్నాయి. यहाँ अभिषेक नाम का सिंह था। అభిషేకించిన పాస్టర్ ఉన్నాడు. यहाँ अभिषेक किया हुआ पासवान जो थे, అభిషేకించబడిన విశ్వాసులు ఉండాలి. अभिषेक किया हुआ विश्वासी लोग रहना है। మందిరాలు క్లాత్ ఉంటే మోషే కట్టాడు, वहाँ वो मंदिर को मूसा बनाया तो कपड़े की था। బంగారు ఉంటే కట్టాడు, ये जब सोना था तभी बनाया। రాళ్ళు కర్ర ఉంటే సొలొమోన్ కట్టాడు. पत्थर और छिड़ियां थे वो तब కానీ बनाया। ఈ మందిరం కట్టాలి అంటే परंतु ये मंदिर बनाना है तो పరిశుద్ధాత్ముడు ఉండాలి, पवित्र आत्मा रहना है, అభిషేకం అనే నూనె ఉండాలి, अभिषेक समान का तेल रहना है, అభిషేకించబడిన సంఘం ఉండాలి, अभिषेक की कलीसिया रहना है, అభిషేకించబడిన సేవకుడు ఉండాలి, अभिषेक का सेवक रहना है, అభిషేకించబడిన యవనస్తులు ఉండాలి. अभिषेक की जवान ఆ रहना है। మందిరాన్ని పునాదిలోనే అభిషేకం దిగి రావాలి, आमीन, అభిషేకం దిగి రావాలి. आमीन। అలాంటి అభిషేకం కలిగిన మందిరాన్ని ప్రారంభించాడు పరిశుద్ధాత్మ. उस तरह से अभिषेक रहने वाले मंदिर को आरंभ किया है पवित्र आत्मा ने। అన్ని మందిరాలు అందరు కట్టుకున్నా, हर एक मंदिर को सभी लोग बनाया। హృదయం అనే మందిరం కట్టేటప్పుడు, हृदय की मंदिर जब बनाते ఈ हैं, హృదయము దేవుని మందిరంగా కట్టేటప్పుడు ये हृदय को परमेश्वर के मंदिर के समान जब बनाते हैं, సాధారణంగా కట్టలేవు. साधारण रीति से नहीं बनाते हैं। నువ్వు బట్టలు మార్చి నీవు బైబిల్ తీసుకుంటే కట్టలేవు, यह वस्त्र को बदलकर बाइबल पकड़ने से नहीं होता है। బాప్తిసం తీసుకుంటే కట్టలేవు, बपतिस्मा लेने से नहीं बना सकते నువ్వు हैं। దశమ భాగాలు ఇస్తే కట్టలేవు, 10वां भाग देने से नहीं बना सकते हैं। నువ్వు రాత్రి మగలు పరిచయం చేస్తే కట్టలేవు. रात और दिन श्रम करने से नहीं बनाते हैं। రెండు ఒలివ చెట్లలో నూనె ఉండాలి, दो जैतून की వాటి కొమ్ముల్లో నూనె ఉండాలి. उसके जैतून की पेड़ में ఇక్కడ तेल రెండు रहना है। ఒలివ కొమ్మలు ఉన్నాయి, यहाँ 2 सिंह थे, ఒకటి బెదరు, यहाँ एक ब्रदर, రెండు పాస్టర్. दूसरा पासवान। అంటే ఉంటుంటారు, మారుతుంటారు. यहाँ रहते हैं, बदलते रहते हैं। అంటే వాళ్ళలో నుంచి వస్తుంది అనుకోవద్దు. समझो कि उन्हीं में से आते हैं कर कर। ఆ చెట్లు ఇక్కడ ఉన్నాయి, वो झाड़ है, पेड़ जो है यहाँ है, ఆ చెట్లు ఇక్కడ ఉన్నాయి. वो जो पेड़ जो है यहाँ ఈ है। చెట్లు ఈ నూనె నెత్తిన పోసుకునేవి కాదు. समझो कि ये तेल सर पे उंडेलना नहीं ఆ है, మందిరము పునాది పైన అభిషేకించేవి. वो मंदिर के न्यू में ही आमेन। उसको उंडेलना है। గడి చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈయన మందిరం రాయి వేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కానీ ఆటంకాలు వచ్చాయి. ये जो मंदिर पे जो बनाते पत्थर डाला है, परंतु अड़चने आई। ఒక చేత కత్తి పట్టుకున్నారు, एक हाथ में तलवार पकड़ा, ఒక చేత రాయి పెడుతున్నారు. दूसरे हाथों से पत्थर लगा रहा था। యుద్ధం అక్కడ, वहाँ युद्ध हो रहा था, ఓ పోరాటం. वो लड़ाई चल रहा था। అందరు అంటున్నారు, सब लोग कहने लगे అబ్బో రాజుల దగ్గర నుంచి వచ్చాడు ఈయన, वो राजाओं के पास आया है, రాజు దగ్గర ఆ గిన్నె అన్ని ఇస్తాడు. या राजा के पास वो पिलाने वाला था, ఆ రాజు ఇంట్లో నుంచి సంపాదించుకొచ్చాడు. राजा के पास ही कमा के आया है। ఈయన ఏం చర్చి కడతాడు, ये क्या चर्च बनाएगा, ఈయన ఏం పూర్తి చేస్తాడు, ये क्या पूरा करेगा, ఈయన ఏం గుమ్మాలు నిలబెడతాడు, ये क्या दरवाजों को खड़ा करेगा, ఈయనకే తిన్నికి లేదు, इसी को खाने को नहीं है, ఈయన ఒకరి గిన్నె అందిస్తున్నాడు. ये दूसरे को ये ఈయన ఒక రాజు పంచనున్నాడు, यही राजा के नीचे था, ఈయన ఎక్కడో తెచ్చుకుంటున్నాడు. यही कहीं से ला रहा है। అంటే ప్రజలు నేత్రాశతో అలా చూస్తున్నారు. यहाँ प्रजाएं दृष्टि से इस तरह से देखते थे, కానీ परंतु ఈ మందిరాన్ని ప్రారంభించేవాడు ये जो मंदिर को बनाने वाले పరిశుద్ధాత్మ దేవుడు. पवित्र आत्मा परमेश्वर। దేవునికి స్తోత్రం కలుగును గాక. आमेन। ఈ మందిరం కట్టేటప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి. ये जो मंदिर बनाते हैं तो श्रम आते हैं, कष्ट आते हैं, दुख भी आते हैं। అయితే పరిశుద్ధాత్మను భయపడ్డరు, जो पवित्र आत्मा से रहते हैं वो नहीं डरते हैं, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు పారిపోరు. जो कोई पवित्र आत्मा पाए हैं वो भाग नहीं जाते हैं। పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఏమాత్రం వెను చూడరు. जिसको पवित्र आत्मा है वो पीछे मुड़ के नहीं देखते हैं। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, मैं क्यों इस बात को कह रहा हूँ, ఒకవేళ మనం అందరికీ ఒకవేళ అక్షరార్థంగా ఈ మందిరం కట్టినా, समझो कि मैं इस मंदिर को बनाएंगे तो भी అదే సేమ్ టైంలో
वही सेम टाइम में మన హృదయం అనే మందిరాన్ని కూడా పరిశుద్ధాత్ముడు కడతాడు. हमारी हृदय नामक की मंदिर को पवित्र आत्मा बनाता है. దేవునికి స్తోత్ర కలుగును గాక. हालेलुया. ఒకవేళ ఇప్పుడు మీరు కట్టే ఆ పరిశుద్ధాత్ముడు కట్టే మందిరము ఎలా మహిమపరచబడుతుంది? पवित्र आत्मा बनाने वाला मंदिर को किस तरह से महिमा से ఎలా भरती है? దేవుని మహిమ దాని మీద ఉంటది? क्यों परमेश्वर की महिमा उससे रहता है? పేతురు మొదటి పత్రిక पत्रस की पहला पत्री 1వ అధ్యాయము 1वां अध्याय 7వ వాక్యం. 7 पद. మొదటి పేతురు పత్రిక पहला पत्रस की पत्री. త్వరగా నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు మన ప్రయాస కారణమాగును. సవాలు కొట్టి గట్టిగా. మన ప్రయాస ఎవరు చూడకపోని మెచ్చుకోకపోని, समझो कोई हमें देखे या ना देखे, ఆయన ప్రత్యక్షమైతే परमेश्वर जब प्रत्यक्ष होता है तो మెప్పును अब भी మహిమయు महिमा भी ఘనతయు यहाँ आधर నీకు తీసుకొని వస్తాడు. परमेश्वर तुम्हें देता है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఊరికే కడితే ఊరికేనే పోతుంది. ऐसे मुफ्त में बनाया तो मुफ्त में चला जाता है. నిందలతో కట్టాలి, निंदा से बनाना है, శోధనలతో కట్టాలి. यहाँ परीक्षाओं से बनाना है. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక కట్టాలి. पवित्र आत्मा है इसलिए बनाना है. పుటం వేయబడి కట్టాలి. यहाँ आग में ताये हुए से बनाना है. ఏ చర్చికో ఆయన ప్రత్యక్షం అవుతాడో లేదు కానీ कोई कलीसिया को प्रत्यक्ष ఈ होता या नहीं నిందలు है, ఈ శ్రమలతో కట్టావే ये निंदा और श्रम से बनाए हैं ना, నిశ్చయముగా దేవుడు నీ యందు ప్రత్యక్షం అవుతాడు. निश्चित रूप से परमेश्वर तुम्हें आमेन. प्रत्यक्ष होता है. నీకు మెప్పును तुम्हें जो మహిమయు ఘనతయు आधर ఈ మందిరానికి తీసుకొస్తాడు. परमेश्वर इस कलीसिया को देता है. ఇప్పుడు నేను చెప్పాను జెరుబాబేలు మందిరం అని. मैं अभी कहा कि जरूब्बाबेल की मंदिर కాదు కాదు, మనమే దేవుని మందిరం. नहीं नहीं, हम स्वयं ही परमेश्वर की मंदिर అందుకే है. కొరింథీ మొదటి పత్రిక इसलिए कुरिन्थियों की पहला पत्री 3:16 చూడు. 3 उसका 16 पद को पढ़िए. మొదటి కొరింథీ పత్రిక पहला कुरिन्थियों की पत्री 3:16 చూడండి. 3:16 को पढ़िए. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నువ్వు ఎరగవా? చాలు చాలు. దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు ఎరగవా? क्या तुम परमेश्वर के मंदिर है करके आप तुम नहीं जानते हो क्या? నాకెళ్ళి చూడాలి. मेरी ओर देखिए. ఈ మందిరం గురించి చెప్పిన ఆత్మని, इस मंदिर के समान आत्मा को, ఈ జెరుబాబేలు కట్టిన మందిరము రాళ్లతో కట్టింది కాదండి. ये जो जरूब्बाबेल बनाया था वो मंदिर पत्थर से बनाया हुआ नहीं था. మనమే దేహమై మనల్ని కట్టే దర్శనం అది. हम में बनाया हुआ परमेश्वर की दर्शन है. ఈ మందిరాలు నిర్మూలమయ్యాయి. ये जो मंदिर पूरा खत्म हो गए. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు కడుతున్నాడు కదా, अब जो पवित्र आत्मा जो बना रहे हैं ना, అంటే మనల్ని, हमें जो बना रहे हैं, మనమే దేవుని ఆలయం. हम परमेश्वर की मंदिर है. అందరూ అనాలి, మనమే దేవుని हम ही ఆలయం. ఆలయంలో మనమున్నాం. उस भवन में हम लोग हैं. ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ये भवन में पवित्र आत्मा रहता है. అంటే ఈ ఆలయం ఎట్ట కట్టాలి? इस भवन को किस तरह से बनाना ఓ है? చక్కటి మాట ఉంది. एक अच्छी सी बात है. ఆది అపోస్తులు వేసిన పునాది మీద చక్కగా అమర్చబడి కట్టబడాలి. प्रेरितों से बनाया हुआ नींव पे हम बनाना है. అందరు సంఘాలు కట్టలేరు, सब लोग कलीसिया नहीं बना सकते हैं, అందరు మందిరాలు కట్టలేరు. सब लोग मंदिर नहीं बना सकते हैं. కానీ పరిశుద్ధాత్మ ఉన్న సంఘం మాత్రమే जो जिस किसी में पवित्र आत्मा है, ఆయన మహిమ కొరకు ఒక మందిరాన్ని కడతాది. परमेश्वर की महिमा के लिए एक मंदिर बनाते हैं. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा हो. చాలే, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో. నేను కొత్త కదా, ఓసారి పిలిచినప్పుడు మంచిగా చెప్పాలి, మళ్ళీ రెండోసారి పిలవబడుతుంది. వాళ్ళకి బీపీ వస్తే కష్టం పాస్టర్లకి. ప్రైజ్ లార్డ్. हालेलुया. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు నీకు 3 మందిరాలు చెప్పాను. मैं आपको 3 मंदिर के बारे में कहा. చివరికి ఒక మందిరాన్ని చెప్తాను. आखिरी में एक मंदिर के विषय में मैं कहता हूँ. ఈ మందిరం నిండా అంగి ఉందంట. ये समझो कि ये मंदिर के पूरा अपने वस्त्र से ढका हुआ है. మందిరంలో అంత మహిమ ఉందంట. मंदिर में भर महिमा था. దేవదూతలు అక్కడ వచ్చి ఆరాధన చేస్తున్నాయి. स्वर्ग दूत वहां आके आराधना कर रहे थे. అక్కడికి యెషయా వచ్చాడు. वहां यशायाह जी आए. యెషయా వచ్చేమంటాడో తెలుసా? यशायाह जी आके यहाँ कहने लगे, అయ్యో నేను అపవిత్రమైన
हे मैं अपवित्र, పెదవులు కలవాడను. मैं होठों की समान वाला हूँ। అంటే నాకెళ్ళి చూడాలి, పాస్టర్ అపవిత్రమైనోడేం కాదు, यहाँ पासवान जी अपवित्र नहीं है, పాస్టర్ల పాపం ఏం లేదు. पासवान जी के अंदर पाप नहीं है। ఏమనుకోండి, పెద్ద మనసు చేసుకోండి, మన పాపం మనం ఎతకం కానీ हम अपने पाप को खोजते हैं तो పాస్టర్ పాపాన్ని బాగా ఎతుకుతాం. हम पासवान के जो पाप को खोजते हैं, పాస్టర్ గారిని బాగా సూట్ చేస్తాం. हम पासवान जी को हम टारगेट करते हैं। మన పిల్లలు మనం పక్కన పెడతాం. हम अपने बच्चों को बगल में रखते हैं। మన ఇంట్లో వాళ్ళ ఆయన తాగడబోతాడై ఉంటాడు, हम हमारे घर में देखते हैं कि पीने वाला पियक्कड़ रहता है, ఆ పిల్లలంతా బయట తిరుగుతుంటారు. वो बच्चे बाहर घूमते रहते हैं, కానీ ఈమె గురి అంతా పాస్టర్ గారే. जो उसकी जो नजर पासवान के जी ऊपर के रहती है। ఏమమ్మా నీకు పోయే కాలం వచ్చిందంటే क्या इनको जाने की समय आ गया कर कर? పాస్టర్ పాపి, पासवान जी पापी है, బెదర్ పాపి. ब्रदर पापी है। సంఘంలో చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. कलीसिया में इस तरह के गुण वाले रहते हैं। యాజకుడు పాపి అయితే దర్శనం ఎందుకు వస్తుంది? याजक यदि पापी है तो दर्शन क्यों आता है? యాజకుడు అపవిత్రుడు అయితే మహిమ ఎందుకు వస్తుంది? याजक यदि अपवित्र है तो क्यों महिमा आती है? యాజకుడు అక్కడ అపవిత్రుడు అయితే याजक समझो कि अपवित्र है ఆ तो దేవదూతలు ఎందుకు వస్తాయి అక్కడికి? स्वर्गदूत क्यों आते हैं? మన నేత్ర భ్రమ గాని, हमारी जो नजर की जो भ्रम है, మనం ఎవరో చెప్పే మోస మాటలు గాని, हम कोई हमें भरमाते हैं, वो बात है। యేసు ప్రభు కూడా యాంటీ ఉన్నాడు, यीशु मसीह को भी विरुद्ध थे, మీకు యాంటీ ఉంటాడు, आपके विरुद्ध में भी है। ఇక్కడ ప్రకటించే మాకు ఉంటాడు, यहाँ प्रचुर करने वाले हम भी है, ప్రభుత్వాలకు ఉంటాడు, यहाँ सारे राज्य को भी है, దేశాలకు ఉంటాడు. देशों को भी है। ఈ సర్వ సృష్టిని అట్ట వేలాడదీసిన యేసు ప్రభుకే ये सारे संसार को लटकाया हुआ परमेश्वर को ही 12 గోత్రపు వాళ్ళు ఆయన చుట్టూ తిరిగారు यहाँ 12 गोत्र के जन्म उसके चारों ओर फिरने लगे, పట్టుకోవాలని, उन्हें पकड़ने के लिए, పైనుంచి తొయ్యాలని, ऊपर से ढकेलने के लिए। ఈయన ఉండకూడదని. ये नहीं रहना कर कर। ఈ సంఘాల్లో ఈ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. इस कलीसिया में इस तरह की आत्माएं रहते हैं, ఏంటంటే పాస్టర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, क्योंकि इस पासवान जी ट्रांसफर होना है, పాస్టర్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలి, पासवान जी ट्रांसफर होना है, పెద్దలకు పోయి చెప్పాలి. यहाँ बड़े लोगों को जाके कहना है, ఏమంటే ఆయన పాపి, क्योंकि वो पापी है, ఏమంటే ఆయన అపవిత్రుడు. क्योंकि वो अपवित्र है। బైబిల్ అక్కడ ఏం రాసి లేదే. बाइबल में इस तरह से नहीं लिखा गया ना। అలాంటిది అంత బలహీన ఉంటే దర్శనం ఎట్ట వస్తుంది? समझो कि इतना कमजोर है तो दर्शन किस तरह से आती ఇక్కడ है? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసింది దర్శనం ఏంటంటే, यशायाह नबी की किताब में 6 पद में यहाँ देखे हुआ दर्शन नहीं है। ఈ కొత్త నిబంధనలో ఉన్న మహిమ వాళ్ళకు లేదు. जो नया नियम में महिमा था उन्हें नहीं था। ఇంకోటి చెప్పనా, ఒకవేళ ఈ గుడారానికైనా, समझो कि इस तंबू को రాయితో కట్టిన సొలొమోను మందిరానికైనా, पत्थर से बनाया हुआ सुलेमान की जो मंदिर था, జెరుబాబెలు వేసిన పునాది కృపగల మందిరానికైనా, जरुब्बाबेल जिस तरह से नींव डालता है उस तरह के अनुग्रह की नींव ఒకవేళ हो। మహిమ లిమిట్ ఉంటుంది, एक महिमा का एक स्तर रहता है, మహిమ లిమిట్ ఉంటుంది. महिमा का एक स्तर रहता है। అయితే परंतु నూతన నిబంధనలు హెజ్కేల్ కలిగిన మహిమ ఉంది, नया नियम में हेजगेल पाया हुआ जो मंदिर है ना, అది సర్వలోక మహిమై ఉన్నది, वो सारे संसार का महिमा సర్వలోక था। మహిమై ఉన్నది. सारे संसार की ఆయన महिमा అంగి था। అంచు దేశమంతా బూదిగంతాల వరకు ఉన్నది. वो जमीन के छोर ఆయన तक था। మహిమ తేజస్సు భూమి మీద సంచరిస్తున్నది. ఆయన కృప భూమిని ఆవరించి ఉన్నది. आमेन। ఆ దర్శనం చూసాడా దైవజనుడు? वो दर्शन देखा था परमेश्वर की जन। అయ్యో, हे వారికి లిమిట్ ఉంది, మహిమకి, उनके एक लिमिट है వారి महिमा का। అర్పణలకు లిమిట్ ఉంది, उनको एक लिमिट है, వారి మహిమకు లిమిట్ ఉంది, उनकी महिमा को लिमिट है, వాళ్ళ పరలోకంలో లిమిట్ ఉంది. उनके स्वर्ग राज में लिमिट है। నాకైతే లిమిట్ లేదు. हमें तो लिमिट नहीं है। ఎందుకో తెలుసా? जानते हैं क्यों? అంగి పూర్తిగా మందిరాన్ని నింపేసింది. वस्त्र सारे मंदिर में దేవదూతలు ढका हुआ था। అక్కడికి వచ్చి ఉన్నారు, स्वर्गदूत वहां आए हैं। దేవుని సింహాసనం అక్కడ వేసి ఉన్నారు. परमेश्वर के सिंहासन మన वहां మహిమకు కొరత లేదు, महिमा को कोई మన कमी घटी మహిమకు नहीं है। లిమిట్ లేదు. कोई कमी घटी మన नहीं है। మహిమను ఎవడు ఆపలేడు, महिमा को नहीं रोक మన सकते हैं। మహిమకు ఎవరు అడ్డు రాలేడు. कोई भीतर नहीं आ మన सकता है। మహిమ భూదిగంతముల వరకు వ్యాపించే మహిమ ఇది. महिमा जमीन की छोर तक रहने वाला సభలు महिमा గట్టి है। గట్టి గట్ట మహిమ వస్తుంది, గొట్ట గట్టిగా కొట్టమ్మా, కొట్ట కొట్ట, మహిమ వస్తుంది, కొట్ట. మహిమ లేని మందిరముగా నీ ఉండకూడదు, సంఘముగా ఉండ, సేవకుడిగా బ్రదర్గా ఉండకూడదు. महिमा जिस तरह से नहीं रहती है उस तरह की ब्रदर सा मंदिर सा नहीं रहना है। లిమిట్ ఉండకూడదు క్రైస్తవుడికి. या मसीह लोगों को लिमिट नहीं रहना है, లిమిట్ నో. लिमिट नहीं रहना है। ఎందుకో తెలుసా? ఒకప్పుడు లిమిట్ ఉంది, एक समय था वो लिमिट था, ఒకప్పుడు సరిహద్దు ఉంది. एक समय था वो एक ఈ हद था। అభిషేకము గల మందిరానికి హద్దు లేదు. ये अभिषेक से भरा हुआ मंदिर को एक लिमिट नहीं है। అందుకే 2 కొరింథీ పత్రిక इसलिए दूसरा कुरिन्थियों की पत्री 3వ అధ్యాయము 3रा अध्याय 17వ వాక్యం, 17 पद,
ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. చబలు కొట్టండి గట్టిగా. आमीन ఆమేన్. అమ్మా వినాలి. సేవకుడికైనా, విశ్వాసికైనా, బ్రదర్కైనా, ఏ సంస్థకైనా సరే चाहे किसी को संस्था को क्यों ना हो, డబ్బు కాదు ఉండాల్సింది, या पैसा नहीं रहने का, టచ్ ఫోన్ కాదు ఉండాల్సింది, या टच फोन नहीं, కారు కాదు ఉండాల్సింది, कार रहना नहीं, పరిశుద్ధాత్మ ఉండాలి. पवित्र आत्मा रहना है, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. पवित्र आत्मा में भरपूर रहना है, అన్య భాషలు ఉండాలి. अन्य भाषाएं रहना है. అప్పుడు నీ ఆత్మీయతకు హద్దు లేదు. तब तेरी आत्मिक को एक सीमा नहीं रहता నువ్వు है. శరీరములో మట్టి మార్పు చెందేదానికి హద్దు లేదు. शरीर में तू मट्टी की जो आत्मा बदलने के लिए सीमित नहीं है. నువ్వు ఇచ్చే దశ భాగాలకు హద్దు ఉండకూడదు. तेरे दशमांश को हद नहीं रहना है. కొంతమంది ఎప్పుడు 116 ఇస్తుంటారు. कई सारे लोग तो 116 ही देते हैं వారు ఎంతసేపు 660 రూపాయలు ఇస్తుంటారు. और कितना दिन से देखते हैं कि 116 ही देते हैं. ఏమైందమ్మంటే మా ఆయన బేల్దారండి. तो मैं पूछता हूँ क्या हुआ करके, मेरा जो पति है गौंडी है करके कहते మా हैं. ఆయన అరటిపళ్ళు అమ్ముతాడండి. मेरे जो पति है वो केले बेचता है. మా ఆయన ఇంజనీర్ అండి. मेरा पति इंजीनियर है. వారు ఎంతమంది పాస్టర్లు మరి ఎన్ని మందిరాలు కట్టినా ఆయన ఎంతసేపు 10,000 ఇస్తుంటాడు. जितना मंदिर बदलो, जितना बना मंदिर, वो 116 रुपए ही देता है. ఇంకా గీత మారదు, ये जो आंकड़ा नहीं बदलता है, రాత మారదు, वहाँ लिखावट नहीं बदलता है, శాపం మారదు, शाप नहीं बदलता है, రోగాలు మారవు, बीमारियां नहीं बदलती है, అప్పులు మారవు, या कर्जाएं नहीं बदलती है. చేతిలో పని తాపిపోయి ఆయన బిల్డర్ కాలేడు. जो हाथों में जो पकड़ता था थापी बदल के वो बिल्डर नहीं बन सकता. ఆ ఫ్యాక్టరీలో పనికి పోయి ఓనర్ కాలేడు. वो फैक्ट्री में काम को जाके वो ओनर नहीं बन सकता. ఏవండి ఆ ఇంజనీర్ కలెక్టర్ కాలేడు. वो जो इंजीनियर कलेक्टर नहीं बन सकता. అక్కడే దిగు దిగు దిగని కొడుతుంటాడు. वहाँ उतरो 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 करके तालियां बजाते रहता है. అక్కడే దిగు దిగని కొడుతుంటాడు. वहाँ उतरो उतरो करके तालियां बजाते रहता है. కానీ మనకు లిమిట్ ఉండకూడదు. परंतु हमें लिमिट नहीं रहना. చప్పట్లు కొట్టాలి. మనకు లిమిట్ ఉండకూడదు. हमें लिमिट नहीं रहना है. మనకు హద్దు ఉండకూడదు. हमें एक सीमा नहीं रहनी है. మనల్ని ఎవడు అభ్యంతరపరచకూడదు. हमें कोई अड़चन नहीं करना है. వై ఏమి क्यों ఏమి क्यों ఆత్మ ఎక్కడ ఉండునో जहाँ आत्मा रहता है స్వాతంత్రం అక్కడే ఉండును. वहाँ स्वतंत्रता रहता ఆత్మ है. ఎక్కడ ఉండునో जहाँ आत्मा रहती है స్వాతంత్రం అక్కడే ఉంటాది. स्वतंत्रता वही रहता है. వారికైతే హద్దులు ఉన్నాయి, उन्हें तो सीमा है. మనకైతే సూర్య చంద్రులే అక్కర్లే, हमें सूरज और चांद ही जरूरत नहीं है. మనకైతే నక్షత్రాలు అక్కర్లే. ఇంకా हमें चंद्र तारागण जरूरत ही नहीं కొద్ది है. కాలంలో మనం ఆయనతో ఉండబోతున్నాం. हम आने वाले दिनों में परमेश्वर के संग रहने वाले అక్కడ हैं. ఆకలి తప్పులు ఉండవు. ఇక वहाँ ना भूख ना प्यास रहती है. అక్కడ ఏ మనుషులు కట్టిన పట్టణాలు ఉండవు. वहाँ कोई मनुष्य बनाया हुआ वहाँ అక్కడ शहर नहीं ఏ रहती है. మనుషుడు బాగు చేసే వైద్యం చేసే డాక్టర్ ఉన్నాడు. वो कोई मनुष्य चंगा करने वाला ఇంకా అక్కడ डॉक्टर नहीं रहता మనిషిని है. సహాయమే అక్కర్లే. वो मनुष्य का जरूरत ही नहीं है. అక్కడ గొర్రె పిల్లయే దీపమై ఉండబోతున్నాడు. ఆయన वही मेमना ही గొర్రె పిల్లయే దీపమై ఉండబోతున్నాడు అక్కడ. दीप के समान रहने वाला है. ఆమేన్. आमीन. ఎడి చెప్పాలి హల్లెలూయా. हालेलुया. అయితే ఇక్కడ నువ్వు ఆత్మ చేత ఆ వృద్ధి చెందాలి, ఆత్మ చేత స్వతంత్రుడవై ఉండాలి. आत्मा के द्वारा वृद्धि होना है, आत्मा के द्वारा स्वतंत्रता पाना నేను है. బళ్ళారికి వచ్చినాక ఒక మందిరం చాలని ప్రార్థన చేసి मैं बल्लारी को जब आया था, मैं सोचा कि एक ही मंदिर बस कर చిన్న మోటార్ సైకిల్ చాలే అనుకున్నా. मैं सोचा था कि एक छोटा सा मोटरसाइकिल बस కానీ कर మనిషిని కనుక అట్లా అనుకున్నా. मैं मनुष्य हूँ इसी तरह से सोचा था. అంటే మనిషి స్వభావంలో ఉన్నాను కనుక అట్లా అనుకున్నా. मनुष्य के स्वभाव में हूँ इसी के लिए ऐसे सोचा था. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అన్నాడు, पर जब मैं प्रार्थना कर रहा था, परमेश्वर ने कहा, అదేంటి అబ్బాయి అట్లా అడుగుతావు, अरे ये क्या ऐसा पूछ रहा है? అలా ప్రార్థన చేస్తావు పాస్టర్? क्या तुम इस तरह से प्रार्थना करते हो पास्टर? అడిగితే నీకు కర్ణాటక రాష్ట్రాన్ని ఇస్తా, तुम एक ही पूछते हो तो मैं कर्नाटक राज्य को तुम्हें दे అడిగితే देता हूँ. భారతదేశాన్ని ఇస్తా. मैं भारत देश को तुम्हें दे देता हूँ. నీకు అద్దులు ఉండకూడదు, तुम्हें सीमाएं नहीं रहना है. నేను ఎవడు అడ్డగించకూడదు. तुम्हें कोई अड़चन नहीं कर सकता है. అర్థమవుతుందా? నీకు సరిహద్దులు అవసరం లే. तुम्हें सीमाएं जरूरत नहीं है. నువ్వు ఆరాధనలోనైనా, समझो कि आराधना में क्यों ना నువ్వు हो, చేసే నీతిలోనైనా, तुम करने वाले धार्मिकता में क्यों ना हो, ఏమిట్లో కూడా किसी में भी, అప్పుడు వాళ్ళకి హద్దులు ఉన్నాయి, तब उन्हें एक सीमाएं थी. మనకు హద్దులు లేవు. हमें कोई सीमाएं नहीं है. ఆమేన్. आमीन. ఎడి చెప్పాలి హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అందరూ ఒక మాట అంటారు, గవర్నమెంట్ 25 సంవత్సరాల తర్వాత ఎవరు ఎదగరని. सारे लोग कहते हैं कि जो प्रशासनिक लोग 25 साल के बाद में कोई नहीं बढ़ता है करके ఎవరు कहते हैं. ఎదిగినా 25 సంవత్సరాల లోపల చక్కగా ఆ తండ్రి పోలిక, ఆ బలము, శక్తి ఎదుగుతారని. यहाँ देखते हैं कि 25 साल के बाद में उनकी बढ़ोतरी, उनकी चेहरे की रूप बढ़ती नहीं कर ఇంకా అక్కడికి పోయినాక ఆపేస్తారు.
वहां जाने के बाद में रोक देते हैं। ఎవరన్నా అడిగితే ఏమంటారంటే ఇంక నేను ఇంతే, ఇంక నేను ఎదగను, కలర్ మారను, నేను ఏమాత్రం కూడా విస్తరించనని చెప్తారు. समझो कि हम पूछते हैं तो मेरी ना रंग बदलती है, मेरी ना उम्र बदलती है करके कहते हैं। అయితే నువ్వు వృద్ధాప్యంలో ఉండు, समझो कि तुम्हें बूढ़े होने के समय हो, వృద్ధాప్యంలోకి వచ్చి ఉండు. समझो कि तुम बूढ़े हो गए तो भी, కానీ అప్పుడే పుట్టిన బిడ్డకు ఎంత ఏజీ, ఎంత అలంకరణ, ఆ గ్లోరీ మహిమ ఉంటుందో. समझो कि तभी के तभी पैदा हुआ जो बच्चों को किस तरह से महिमा रहती है। 100 సంవత్సరాలున్న నీకు ఇచ్చుటకైన శక్తి కలిగిన దేవుడు. 100 साल होने वाले तुमको भी परमेश्वर उसी तरह से करने वाला है। 100 సంవత్సరాలు వచ్చిన నీకు ఇచ్చుటకైన శక్తి గల దేవుడు. 100 साल के बने हुए आपको देने के लिए परमेश्वर शक्तिमान है। ఇది ఎలా సాధ్యమని आप सोचते रहेंगे ये कैसा मुमकिन है, ఇది ఎలా సాధ్యం పాస్టర్ నువ్వు ప్రసంగం చేయకపోతే. ये कैसा मुमकिन है। पासवान जी आप प्रसंग बोलते हैं, ఈ పాస్టర్లు ఇట్టే చెప్తారు. ये पासवान जी ऐसे कहते जाते हैं। మరి ఎక్క దగ్గర దేవదూత అట్టే అనింది. मरियम के पास आके स्वर्गदूत इसी तरह से कही, సిస్టర్ बहन बहन నువ్వు యవ్వన కాలాన్ని కాపాడుకున్నావు, तुम अपनी जवानी के जीवन को संभाले रखे हो, ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరికంటే నువ్వు కృప పొందావు. या जमीन पे रहने वाले स्त्री से भी आप अनुग्रह पाए हुए हो। నీవు ఇమానుయేలుకు యేసుకు జన్మనిస్తావు. आप इम्मानुएल यानी यीशु मसीह को जन्म देने वाले हो। ఆమె ఏమనిందో తెలుసా? ఇది ఎలా జరుగుతుంది? बस परंतु मरियम जी ने कहा ये कैसी मुमकिन है, ఇది ఎలా సాధ్యం? ఇది ये कैसी मुमकिन है। అంతేనా? చెప్పాలి గట్టిగా. ఏమన్నాడు? ఏమనింది మరియమ్మ తల్లి గారు? मरियम जी ने ఆ మహాతల్లి ఏమనిందండి? వస్తే భయపడి చెప్పాలి. ఏమనింది? ఇది మిమ్మల్ని నువ్వు కారు కొంటావన్నావు అనుకో, అనో కాలికే చెప్పు లేదన్నా. समझो कि मैं कहता हूँ कि तुम कार खरीदोगे, आप कहेंगे कि मुझे पहनने के चप्पल ही नहीं है। ఈ ఓసన్నలు ఊరికే మైకు దొరికితే చెప్తుంటాను, నా కాలికే చెప్పు లేకుంటే కారు కొంటాను. ये होसन्ना के लोग ऐसे कहते रहते हैं, पहनने को चप्पल नहीं रहता, आप कहते हैं कि कार खरीदोगे। ఎప్పుడన్నా బాడీ ఇంట్లో ఉన్నప్పుడు రేకుల ఇంట్లో పోయి అమ్మా నువ్వు ఇల్లు కడతామన్నావు అనుకో, समझो कि वहाँ जाके सेवक लोग आप पत्रे के घर में है बिल्डिंग बनाएंगे, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయన కొత్తగా వచ్చి నీకు మన గురించి ఏం తెలియనట్టుంది. वो कहते हैं कि ये नया है ना, हमारे बारे में इनको कोई नई जानकारी है। 7 లక్షల అప్పు ఉంది, 7 लाख कर्जा था, 10 రూపాయలు వడ్డీ కడుతుంది. 10 रुपए की जो इंटरेस्ट दे रहे थे, అసలు నెలకి బాడీ కట్టేదానికే తలకిందులు అవుతాయి. ये भाड़ा बांधने के लिए नहीं होता था। స్థలం కొని जगह खरीद कर, మందిరం సరే ఇల్లు కట్టి घर बनाकर ఓపెనింగ్ కి పాస్టర్ వస్తాడా? ओपनिंग करने के लिए पास्टर जाते हैं क्या? ఆడేమో తాగి పడిపోతాడు, वहाँ पी के वहाँ गिरते रहता है। నా కూతురేమో మొత్తం తిరుగుతుంది, मेरे बेटी सारी गांव फिरते रहती है, నా కుమారుడు పల్సర్ బండి వేసుకొని పచ్చగా తిరుగుతాడు. मेरे बेटा जो पल्सर गाड़ी को लेकर घूमते रहता है। ఈడ ఎవరు పట్టించుకుంటారండి? यहाँ हमें कोई यहाँ ध्यान देता है? హోసన్నులు చెప్తుంటారు ఊరికే. होसन्ना जी लोग यहाँ कहते रहते हैं। ప్రైజ్ లార్డ్. प्रेज लॉर्ड। నేను ఒకసారి ఒక వాక్యం చెప్పేదాన్ని పట్టణానికి వెళ్ళి, मैं एक वचन कहने के लिए वहाँ शहर को चला ఓ गया। చిన్న గ్రామంగా ఉంటుంది. एक छोटा सा खेड़ा गांव था। నన్ను ఓసన్న డ్రైవింగ్ చేసి ఓసన్న నన్ను తీసుకెళ్ళాడు. जो ड्राइव करने वाले जो ब्रदर है होसन्ना जी मुझे लेके गए। ఆయన గారు ఆడ దిగి సామాన్ సర్దుకుంటే నేను అక్కడ నిలబడ్డా. वहाँ मैं उतर के वो जो सामान ले रहा था मैं वो खड़ा हो गया। నా ఆత్మలో అక్కడ ఒక చర్చి కనబడతా ఉంది. मेरी आत्मा में वहाँ एक परमेश्वर की मंदिर दिख रहा था। నేను ఫస్ట్ ఆ ఊర్లో దిగడమే అదే ఫస్ట్. मैं वो गांव में पहला समय था उतर रहा था। నాతో వచ్చిన ఇంట్లో పెద్దలు ప్రార్థనకు వస్తారు కదా, यहाँ प्रार्थना का आने वाले बड़े लोग थे ना, वो आए, వాళ్ళని పిలిచి उनके बुलाकर ఇక్కడ చర్చి కనబడుతుంది అన్న. मैं उनसे कहा कि मुझे यहाँ चर्च दिख रहा है। ఆహాహా అన్నారు. इस तरह से हंसने लगे। ఏమట్టన్నా వినారా అన్న? मैंने कहा क्यों ऐसा हंसे? అన్న నువ్వు వచ్చిందే ఇప్పుడు, आप पहली बार यहाँ आए हैं। ఈ ఊరు చిన్నది, ये गांव जो है जो छोटा सा है, ఏదో కేక్ తీసుకొని కోసుకొని కొని తిని నాకిని తింటే మనం పోతాం ఇక్కడ నుంచి. केक खरीद के आके काट के खा के मुझे थोड़ा देंगे तो मैं खाऊंगा कर कर। ఈ బల్లార్లోనే చర్చి లేదు మనకి. ये बल्लारी में ही चर्च नहीं है ఈడ हमको। చర్చి ఎట్ట కడతావన్నా? यहाँ चर्च कैसे बनाओगे भाई? అసలు ఇట్లాంటి కళలు కూడా వస్తాయి పాస్టర్లకి. पास्टर को ऐसा भी सपना देखते हैं क्या? నేనన్నాను నిజమో ఒట్టిదో తెలియదు, మొత్తానికి చర్చి హోసన్న చర్చి కనబడుతుంది అన్న. मैं सच या झूठ है मैं नहीं जानता हूँ, मुझे चर्च दिख रही है। సరిగ్గా 5 సంవత్సరాలు కాస్త ఆపాడు దేవుడు. 5 साल मुझे वहाँ खड़ा किया। అక్కడ 500 ఎకరాల్లో ఒక యజమానుడు ఉన్నాడు. यहाँ 500 एकड़ में एक वहाँ एक सेठ था। ఆయనకు 2 కళ్ళు లేవు, उसको दोनों आंख नहीं थे, కళ్ళు లొట్టలు, दोनों आंख नहीं थे, కనబడదు. अंधा था, नहीं दिखता था। నేను ఆ ఏరియాలో ఎక్కువ పరిచర్కి వెళ్తుంటా. मैं उस एरिया में सेवकाई के लिए जाता था। ఆయన పిలిచాడు నన్ను, वो मुझे बुलाया, నేను వెళ్ళే. मैं गया, ఆయన నన్ను చూడలేదు, वो मुझे नहीं देखा, నన్ను పట్టుకున్న తడిమి నా లాల్సి పట్టుకుని मुझे मेरे कमीज को पकड़ा। 500 ఎకరాల్లో जो 5
500 एकड़ के जमीन वाला 3 సెంట్లు నీకు ఇస్తా, నాకు మందిరం కట్టాలి అన్నాడు. తేరా- చప్పట్లు కొట్టు గట్టిగా. 13 बीघा जमीन तुम्हें दूंगा, तुम मंदिर बनाओ करके कहा. నేను ఒక మాట చెప్పా, मैं एक बात कहा, మీ ఊర్లో పాస్టర్లు ఉన్నారు, तुम्हारी गांव में पासवान जी है, వాళ్ళకి ఇచ్చేయండి. उन्हें दे दो. నేను ఇవ్వను, मैं नहीं दूंगा, నీకే ఇస్తా. मैं तुम्हें दूंगा. అదేంటయ్యా, మాది ఈ ఏరియా కాదు సార్. मैंने बोला कि ये मेरा एरिया नहीं है, నాకు తెలియదండి, मैं बिल्कुल नहीं जानता हूँ, నీకే రిజిస్టర్ చేస్తా. मैं तुम्हें ही रजिस्टर करूंगा. 500 ఎకరాల్లో ఉన్న దానిని కొలిసి 500 एकड़ में जो था उसको नाप कर రిజిస్టర్ చేశాడు. रजिस्टर किया. నేను కూడా రిజిస్టర్ చేసినాక నాకు ఒళ్ళు పులకరించిపోయింది. मेरे जो वो रजिस्टर को देख के मेरे बदन ही हिल गया. 7 లక్షలు పెట్టి ఇమ్మీడియట్లీ చర్చి కట్టి లేపాను. 7 लाख खर्चा करके मंदिर बनाया. మీరందరూ ఓపెనింగ్కి రావాలి. आप सभी लोग ओपनिंग को आना है. కట్టుకథలు కాదు, यहाँ बनी बनाई कहानी नहीं है. ఎముకని తీసుకొని ఓం భీమ్ అని గారడి కాదు, यहाँ हड्डी को घुमा के ओम भीम करके घुमाया हुआ कहानी नहीं है. మాట మంత్రాలు కాదు, यहाँ जादू टोना नहीं है, సత్యం. यहाँ सच है. సత్యం. सच है. ఆత్మ ఎక్కడ ఉంటుందో, जहाँ आत्मा रहती है. నీ పేరు ఏమంటారు ఇక్కడ? అయ్యా వస్తాను నేనా? జాన్ గారికి కూడా ఒక మందిరం ఏర్పాటు చేశాను. जॉन को भी एक मंदिर కాస్త बनाया, ఆగింది, थोड़ा सा रुक गया. లేకుంటే అక్కడ అయిపోయేది. वहाँ भी संपूर्ण होता था, అక్కడ కూడా కావాలి. वहाँ भी होना है. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, क्यों मैं इस विषय को कह रहा हूँ? మీ బలము శక్తి కాదు, आपकी ताकत जरूरत नहीं होती నా है, ఆత్మ ద్వారానే జరగాలి. मेरी आत्मा की द्वारा ही होता है. ఆమేన్. आमीन. మన బలము శక్తి मेरी जो शक्ति, కాదు కన్నా ఆత్మ చేతనే ఇది. मेरी शक्ति काफी नहीं है, परमेश्वर का आत्मा की द्वारा ही. ఒక ఆమెకి అమ్మాయికి పెళ్లి కాలే, एक कन्या थी, उसको शादी नहीं हुआ, ఆ తండ్రి లేడు, उसको पिता नहीं था. ఆ అమ్మాయికి ఆశ उसको जो लड़की को एक आशा था, నల్లలొద్దు తెల్లలను చేసుకోవాలని. काले नहीं गोरे लोगों को शादी करना है అంటే कर, అమెరికా యూజర్లో ఉన్న వాళ్ళని అమెరికా వాళ్ళని చేసుకోవాలని. अमेरिका लोगों को शादी करना है कर. ఓసారి నన్ను అడిగింది, एक बार मुझे पूछी, అన్న నేను అమెరికా వాళ్ళని చేసుకోవాలని. अन्ना मैं अमेरिका लोगों को शादी करना चाहती हूँ. ఎందుకు అన్న? मैंने कहा क्यों? ఫ్లైట్ ఎక్కిపోవాలని. नहीं, फ्लाइट चल के जाने के నేను लिए, ఫ్లైట్ ఎక్కిపోవాలని. मैं फ्लाइट चढ़ के जाना चाहती हूँ. అంతేనా అన్న? मैं बोला कि क्या इतना ही? అంతే అనింది. हाँ, उतना ही करके कही. మందిరానికి స్థలం ఈ ఫ్లైట్ ఎక్కిస్తాను, मंदिर को जगह दिला दे, मैं तुम्हें फ्लाइट चढ़ाऊंगा करके कहा. మీరైతే చర్చికి రారు. अब तो चर्च में नहीं आते हैं. పాస్టర్లు స్థలం అడుగుతున్నారు, पासवान जी जो जगह पूछते పాస్టర్లు हैं, డబ్బు అడుగుతున్నారు, पासवान जी पैसा पूछते हैं, పాస్టర్లు మమ్మల్ని పీడిస్తున్నారు. पासवान जी हमें सताते हैं. ఇది మాకు అవసరం లేదు. ये हमें जरूरत नहीं है. మీరు మీ కోట్ల ఆస్తి మా కాళ్ళ దగ్గర పెట్టిన మేము ఏం చేయలేము. आपके करोड़ की जायदाद में हमारे నో कदमों पे रखे, हम బ్యాంక్ कुछ नहीं कर सकते. బ్యాలెన్స్, నో हमारे पास कोई बैंक की बैलेंस नहीं है. బ్యాంక్ బ్యాలెన్స్, నో बैंक की बैलेंस नहीं है, ఏటీఎం కార్డు, నో एटीएम कार्ड नहीं है, సెంటు స్థలం ఆ పేట, నో 1 बीघा जमीन भी हमारे नाम पे नहीं है. కట్టుకున్న వస్త్రాలు, बस मेरे पहने ही जो वस्त्र है, పట్టుకున్న బైబిల్ యేసన్నగా जो నేర్పించాడు पकड़ाया ఆయన. बाइबल ही ईसा जी हमें दिया है. సవాల్గా చెప్తా, मैं सवाल करके दावे के साथ में कहता हूँ, మాకు మీరు ఏమిచ్చి आप समझो कि हमें कुछ भी दे, ఆత్మల రక్షణ కొరకే 10 పైసా కూడా ఖర్చు పెడతాం. आत्मा की रक्षा के लिए हम कुछ भी कर सकते हैं, पैसा खर्चा ఈ कर सकते हैं. బైబిల్ తీసుకొని కర్ణాటకకు వచ్చాం. ये बाइबल लेके मैं कर्नाटक को आया. 8 మందిరాలు స్థలాలు 8 చోట్ల కట్టే కృప ఇచ్చాడు. 8 जगह में मंदिर बनाने के अनुग्रह परमेश्वर ने दिखाया. నేను ఏ పనికి పోను, मैं कोई काम को नहीं जाता हूँ. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి తేలే, मेरी माता पिता के पास से कोई धन दौलत नहीं लाया, నాకే ఉద్యోగం లేదు. मुझे कोई नौकरी नहीं है, కానీ परंतु ఆత్మ ఎక్కడ ఉంటుందో जहाँ आत्मा रहती है స్వాతంత్రం అక్కడ ఉంటుంది. वही स्वतंत्रता रहती है. ఇది నీ వలన కాదు, ये నా तेरी से नहीं, ఆత్మ వలన జరగాలి. मेरी आत्मा की द्वारा ही होना చప్పట్లు है. కొట్టండి గట్టిగా. ఆ సిస్టర్ గారు ఇప్పుడు మనకు సెకండ్ బల్లార్లో స్థలం ఇచ్చారు, ₹1,00,00,000. एक बहन थी बल्लारी में, 1 करोड़ की हमें जगह दी. టాప్ ఇంజనీర్ను దేవుడు తీసుకొచ్చి, टॉप इंजीनियर को ले आया, మైనింగ్ ఇంజనీర్ను తీసుకొచ్చి माइनिंग इंजीनियर को ले आया. ఇప్పుడు ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించాడు. उस लड़की को मैंने फ्लाइट चढ़ाया. కొంతమందికి పాసి పనులు ఉంటాయి. थोड़े लोगों को देखते हैं तो उनकी बिगड़ा हुआ दांत रहते हैं. ఏ పనులు? పాసి పనులు చేంజ్ అవ్వాలి.
यहाँ बदलना है, చేంజ్ అవ్వాలి. बदलना है, ఇట్లే ఉండకూడదు. इस तरह से नहीं रहना है, అధికంగా మన మహిమ మారాలి. अधिक सा महिमा बदलना है, మునుపున్నట్టు ఉండకూడదు, అధికంగా మన మహిమ మారాలి. पहले जैसा था वैसा नहीं रहना है, बदलना है. ఆమేన్. आमीन. ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం एक बात कह के मैं खत्म करता हूँ. प्रकाशित वचन 21వ అధ్యాయము 21वां पद, 2వ వాక్యం. 21वां अध्याय उसका दूसरा पद, 21, 22. 21वां पद उसका 22 पद. త్వరగా బాగినాలి. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువే గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉండును. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచు ఉన్నది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దానిలో ఏం ప్రకాశిస్తుంది? वहाँ क्या प्रकाशित होने वाला था? చంద్రుడు అక్కర్లే, वहाँ चंद्रमा जरूरत नहीं है, సూర్యుడు అక్కర్లే. वहाँ सूरज जरूरत नहीं है. ఆ మందిరం ఎవరికో కట్టింది కాదు, वो मंदिर और किसी को नहीं बनाया, దేవదూతలకు కాదు అది, वहाँ स्वर्गदूतों को नहीं, 24 పెద్దలకు కాదు అది, 24 में बुजुर्ग लोगों को नहीं था. నీకు నాకే ఆ దేవాలయాన్ని ఆత్మ చేత సిద్ధపరిచాడు ఆయన. वो आप और हम మనమే ఆ దేవాలయంలో ఉండబోతున్నాము. उस मंदिर में हम रहने जा रहे ఆత్మ हैं. దేవుడు అక్కడ మన కొరకే సిద్ధపరిచాడు ఆయన. आत्मा परमेश्वर हमारे लिए అందుకని ఆ बनाया है. నిత్య సియోను కొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన. अनंतकाल सियोन के लिए ఆయన परमेश्वर हमें అక్కడ बनाया. మన పైన ప్రకాశిస్తాడు ఆయన. वहाँ प्रकाशमान ఆ होता है. గుడారాన్ని మనపై కప్పుతాడు ఆయన. యుగాయుగాలు మహిమ గల రాజుతో ఉండబోతున్నాము. సభలు గట్టిగా గట్టిగా హల్లెలూయా. हालेलुया. అందుకే ఈ సూర్య చంద్రులున్న ఈ లోక ఏదైనా శాశ్వతం కాదు. ये सूरज और चंद्र रहने वाले ये संसार शाश्वत नहीं సూర్యుని है. కింద ఉన్నదంతా వ్యర్థం. అది सूरज के नीचे जो भी है सारे మన व्यर्थ है. మన కొరకు ఆత్మ సిద్ధపరుస్తుంది. हमारे लिए आत्मा तैयार करता है. అక్కడ ఏ దేవాలయాలు ఉండవు, वहाँ कोई भवन नहीं रहते అక్కడ हैं, ఏ కుల మతాలు ఉండవు, वहाँ कोई जात पात नहीं रहता అక్కడ है, ఏ బీదలు పెద్దలని ఉండదు, वहाँ कोई गरीब धनवान नहीं रहता అక్కడ है, ఏ గవర్నమెంట్ పార్టీలు ఉండవు. वहाँ कोई गवर्नमेंट की पार्टियां नहीं रहती యేసు ఒక్కడే గొర్రె పిల్లై ఉంటాడు. है. केवल यीशु मसीह मेमना యేసు बन के रहता ఒక్కడే है. నీటి ఓటై ఉంటాడు. वहाँ परमेश्वर ही रहता యేసు है. ఒక్కడే కింగ్ అయి ఉంటాడు. ఆయన यीशु मसीह राजा बन के ఆయన रहता है. సంఘమైన మనము उस कलीसिया में ఆయనతో हम యుగాలుగా ఉండబోతున్నాము. युगानु युग उनके संग रहने ఆయనతో वाले हैं. యుగాలుగా ఉండబోతున్నాము. युगानु युग रहने ఆ जाने वाले हैं. గుడారాన్ని నీ పైన కప్పబోతున్నాడు उस ఆయన. तंबू को आप पे ढांपने वाला है. చప్పట్లు కొట్టాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఆత్మ అభిషేకం, ఆత్మ స్వాతంత్రం కావాలి, ఆత్మ స్వాతంత్రం కావాలి. హల్లెలూయా. సరిరారెవ్వరు